ఈరోజు ఏకదివస శతావధానంలో ఇప్పటి మధ్యాహ్న సెషన్ ప్రారంభమవుతుంది. పొద్దున్న 4 ఆసోలయ్యి 4 వర్ణనలయ్యి ఇప్పుడు 5వ వర్ణన ప్రారంభం. 6వ వర్ణన. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞానః ప్రచోదయాత్. హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. 6 వర్ణనాంశం 6 పొద్దున్న 5 కాదు. నమస్కారం గురుగారు. నా పేరు అనుపమ పుట్రేడు. నా వర్ణన ఇది భారతదేశం పుట్టిల్లుగా ఇంగ్లాండ్ మెట్టిల్లుగా పోల్చి పుట్టిల్లు వదిలి మెట్టిల్లు చేరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అస్తిత్వం ఏర్పరచుకుంటూ కళ్ళతోడు కిందకి దింపుకుంటూ పుట్టిల్లు తిరిగి వెళ్ళలేమో ఆప్యాయతను తీర్చుకోవాలి. ఈ పరిస్థితి వర్ణిస్తూ ఒక కావ్యం. బాగుంది. భరతదేశంబు పుట్టిల్లు వంటిదగును, ఆంగ్లదేశంబు మెట్టింటిదనుచు పలికి. మీ గవర్నమెంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి రాణిగారు ఎవరు? రాజుగారు వచ్చారా? రాణిగారు వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు రాజుగారు ఎవరు మరి? చార్లెస్. అది మాదు చార్లెస్, మాకును మామగారు. అయితే అదృష్టం ఏంటంటే మామగారు బాగానే చూస్తున్నారు ఆయన. అదే అదనమాట. ఎసట నుండిన అదే మాకు సచల సీమ. ఎక్కడ ఉంటే అక్కడ అదే మాకు స్వర్గసీమ. నెక్స్ట్ వాళ్ళు అంటే పద్యం అయిపోయిందనే విషయం మర్చిపోయారట. అదో మత్తు. మేము మొన్న నవంబర్లో భాగవత సప్తాహం చేసి డాలస్ నుంచి తిరిగి వెడుతుంటే మాతో పాటు పారాయణ చేయడానికి ఓ 3 వచ్చారు. అందులో ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన. ఆయన్ని మధ్యలో ఫ్లైట్లో పుచ్చుకుంటారా డ్రింక్స్ అన్నారట. ఆయన అనుకున్నారు అదేదో మ్యాంగో జ్యూస్ అనుకున్నారు. కొంచెం పుచ్చుకున్నారు. పుచ్చుకున్న తర్వాత అది జిల్ అందిట. జిల్ అంది ఇదేదో బాగుంది అనుకుని మళ్ళీ 2వ గ్లాస్ కూడా పుచ్చుకున్నాడు. 2 గంటలైనా లేవలేదంటే అదేం నిద్రండి, కళ్ళు తిరిగాయండి అన్నాడు ఆయన. ఇంకా అక్కడ నుంచి జిల్ అదంతా ఏమిటంటే షాంపూ ఏంటి పాపం. ఆయన కడుపులో క్యాంప్ వేసింది. అది ఆ మత్తులోంచి తేరుకునేసరికి దుబాయ్ వచ్చేసారట ఆయన. పద్యాల మత్తులో కూడా ఉన్నారు, మద్యం మత్తులోనే కాక ఇప్పుడు మీరు. నాకు కూడా ఇచ్చారు జిల్ టీ ఏదో
దీనికి ఏమిటి స్పార్క్లింగ్ అంటారా డాక్టర్ గారు? ఏడవ అంశం మా అదృష్టం ఇంతే. ఏడవ అంశం 7 ఇది అదే. కానీ పవన్ అనగానే 7 అన్నారు ఏంటి మరి? ఆయన శుభ్రంగా చెప్పమనక అది. నేటి కంప్యూటర్ ఉద్యోగాలు మన చరిత్ర వస్తున్నారు. ఓహ్, మను చరిత్ర కంప్యూటర్ లాంటిది, మన చరిత్ర అది. ప్రకృత క్షీరపయోధి మందన విమర్ద ప్రోద్భవ వ్యంజనాదిక సంశోభితయో. మళ్ళీ చెప్పనా? ప్రకృత క్షీరపయోధి మందన విమర్ద ప్రోద్భవ వ్యంజనాదిక సంశోభిత. మన సహజ ప్రవర్తన ఒక క్షీర సముద్రం. ఈ క్షీర సముద్రాన్ని చిలికారు. ప్రకృత క్షీర పయోధి మంథన విమర్ద ప్రోద్భవ. అది బాగా చిలుకుతూ ఉంటే అందులోంచి పుట్టింది వ్యంజనాదిక సంశోభిత, యజ్ఞమునకు కావలసిన పదార్థములతో పుట్టినది, అదే కామధేను. అందుకే సంశోభిత అన్నాను కానీ శోభితం అనలేదు, స్త్రీలింగం కనుక. సంశోభిత. మీదేమిటి, ఏం రంగం అన్నారు? సాఫ్ట్వేరా? అది సంశోభిత సాఫ్ట్వేరు. పాపం సాఫ్ట్వేర్ అంటే కామధేనువు లాంటిది. ఎవరు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. కామధేనువుని మంచికి వాడచ్చు, చెడ్డకి వాడచ్చు. అప్పుడప్పుడు మగవాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి వాళ్ళు కూడా ఆవుల్లాగా అయిపోయారు, సాధువుల్లాగా. కొన్ని కణాలు దెబ్బతిన్నాయి అందుకని. అందుకే సంశోభిత సాఫ్ట్వేర్. ప్రకృతి అనకూడదు, అరుకారం కాబట్టే మీకు అది ప్రాసలో కుదిరిందే. ప్రకృత క్షీర సహజ సిద్ధమైన క్షీర పయోధి మంథన విమర్ద ప్రోద్భవ వ్యంజన. అక్కడ వరకు దిక కిందకి తీసుకురండి. వ్యంజనాదిక సంశోభిత సాఫ్ట్వేర్. మన కర్తిను సంపదల్ పెంచు. ఆ సుకృతాత్ముండు వరోధినింగని. ఇంకా ఆయన మను చరిత్రలో, ఇది మన చరిత్ర, ఆయన మను చరిత్రలో కడదాం. ఆ సుకృతాత్ముండు వరోధినింగని మనశ్చోరత్వముంగానడు. అంత సుందరీమణి దేవకన్య వచ్చినా మనస్సులో మాట వరసకు కూడా కోరిక పొందలేదు. మనశ్చోరత్వముంగాంచడు. ఆమెకు ఏమాత్రము లొంగడా ప్రవరుడవు. ఆమెకు ఏమాత్రము లొంగడా ప్రవరుడు. ఆమెకు అయినా మీరు రాసుకోవడానికి చెప్పడం మొదలెడితే తెల్లారిపోదు. ఆమెకు ఏమాత్రము లొంగడా ప్రవరుడమ్మి. ధర్మమే ఆతడు. ధర్మానికి మారు రూపం ఆ ప్రవరుడు. ఓ మాదిరిగా దేనికి లొంగనటువంటి మహానుభావులు కొంతమంది ఉంటారు. ఏదో హాస్యం కోసం గాజులు అన్నాం కానీ ఆవిడ గాజులు నిజంగా పట్టుకొచ్చి ఇస్తే మాత్రం నేను పుచ్చుకుంటాను, ఆ శిష్యుడు పుచ్చుకుంటాడు తప్ప. అది కానివ్వండి. తర్వాత ఇప్పుడు వరోధిని గురించి చెప్పారు కదా, వరోధిని అన్నారు కదా. వరోధిని ఇక్కడికి వస్తే మీరు ఏం చేస్తారు? నేను విరోధులు వస్తేనే పాపం రాజేష్ గారు ఎంతో కలవరపడిపోతున్నారమ్మా. అసలు తాళ్ళకి అధ్యక్షుడు అయింది అందుకోసం. మాజీ అధ్యక్షుడిగా చేసేసావు అనగానే ఆవిడ ఆనందపడిపోతుంది. అదేంటో కానీ వరూధిని లాంటి వాళ్ళు అండి వద్దన్న వాళ్ళం మా వెంట పడతారు కానీ కావాలన్న వాళ్ళు వెంట పడరు. మీరు చూడండి ఎక్కడైనా సరే. ఏం అద్భుతమైందండి అసలు. పాప
ప్రాణం పోయినంత ఏడ్చిందిటండి. దొంగ ఊరుదురు వస్తాడు తర్వాత, దొంగ ప్రవరుడు వస్తాడు కదా, మాయాప్రవరుడు. వాడిని చూడగానే ఆవిడ ఏడ్చిన ఏడుపు అల్లసాని వారు అద్భుతమైన కరుణరసం ఒలిగిస్తూ రాశారు. ఏలరా ఈ చలం బుడిగి ఏలరా. మొదటి దానికి ఏలరా అంటే ఎందుకురా, రెండో చోట చలంబుడిగి ఏలరా అంటే ఏలుకోరా అన్నమాట. ఏలరా ఈ చలంబుడిగి ఏలరా బాలరసాల మాలతీ జాలములో శశాంక కరజాలములో వలవంత నశ్రువుల్ జాలుగా నాలుగు జాలు ఇక చాలు భవంబనునంత కాకకుంబాలయి రాత్రి పంచశరు బారికి చిక్కితి నీకు దక్కితిన్ అని అంత ఏడ్చింది. కాకపోతే అసలు ప్రవరుడు వెళ్ళిపోయాడు, వీడు మాయాప్రవరుడు కలి అనే గంధర్వుడు కదా. అయ్యో అంత ఏడ్చావా, సర్లే నా బ్రహ్మచర్యం త్యాగం చేసేసాను అన్నాడు వీడు. బ్రహ్మచర్యం త్యాగం చేసేట. ఒక కథ ఉందిలేండి. ఒకడు సన్యాసం పుచ్చుకున్నాడు. సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సేవ చేశాడు. కొద్ది రోజులు పోయాక ఇప్పుడేమి త్యాగం చేస్తున్నావంటే కుటుంబాన్ని త్యాగం చేశానన్నాడు. కొద్ది రోజులు పోయాక అమ్మని త్యాగం చేశానన్నాడు. ఆ తర్వాత కొంత రోజులకి నాన్నని త్యాగం చేశానన్నాడు. కొద్ది రోజులు పోయాక మళ్ళీ గురువు గారు అడిగితే ఇల్లు త్యాగం చేశానంటే అన్నాడు. మరి కొద్ది రోజులు పోయాక పశువుల్ని పొలాన్ని త్యాగం చేశానన్నాడు. ఆ తర్వాత వాళ్ళ మరదలు వచ్చి 2 రోజులు భోజనం పెట్టాక ఇప్పుడేం త్యాగం చేస్తున్నావు అంటే సన్యాసాన్ని త్యాగం చేశానండి అన్నాడు. సన్యాసాన్ని సన్యసించానండి అన్నట్ట. సన్యాసాన్ని సన్యసించాడు ఫైనల్గా. కానివ్వండి. 8 చాలా మంది మాతృత్వం గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. అందులో నువ్వు ఉన్నావుగా. ఈ మధ్యనే మాతృమూర్తి అయ్యాయి. కుర్రాడు కూడా ముద్దుగా ఉన్నాడాయి. కానీ మనం న్యూస్ పేపర్లో టీవీలో చూస్తూ ఉంటాము, అప్పుడే పుట్టిన పిల్లలు. మనం కాదు, నన్ను కలపరు. వాడు మన్నెందుకు కలుపుతారు? ఈ మధ్యన వాడు ఎవడో ఉండేవాడు నాతో పాటు క్లాస్మేట్. గురువు గారు మనం ఎక్కడ పేస్ అవుతామండి అని వాడు పేస్ అవ్వకపోతే పేస్ అయిపోయాడు, నన్ను కలిపాడు అందులోకి. ఎక్కువ మంది చూస్తూ ఉంటారు అంతే. న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాము, అప్పుడే పుట్టిన పిల్లల్ని బయట వదిలేయడం అనాథాశ్రమాల దగ్గర అక్కడ అన్యాయంగా. అలాంటి సందర్భాన్ని వర్ణిస్తూ జగన్మాత, లోకాన్ని పాలించే జగన్మాత మాతృత్వం గురించి వర్ణించారు. ఈ విశాల విశ్వమే మాతృలోకంబు భక్తులౌదురొక్కో పనికి మాలినట్టి అనాథలకట. ఎట్టివారినైన ఏకాంత ప్రీతితో కాచు తల్లి మనకు కలుగుగాక. ఆటవలదిని ఒక చిన్న మార్పు చేస్తే అటువంటి దాన్ని విద్యాక్కర అంటారు. అదో తమాషా ఛందస్సు. దాంట్లో ఈసారి పద్యం చెప్పాం, స్పెషల్ పద్యం. మధ్యాక్కరలాక విద్యాక్కర అని ఒకటి ఉంటుంది. 9 పర్వాలేదు, నువ్వు మాట్లాడితే వినపడుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు సింహాచలంలో వెలసిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణాన్ని వర్ణిస్తూ. బ్రహ్మాండమ్మాయి గిరి ప్రదక్షిణ చేయాలి ఇప్పుడు మనందరం కూడా, అంతేనా? నీకు కూడా ఓపిక ఉందిగా. కాలినడకనైనా మళ్ళీ ప్రదక్షిణ ఆటోలోనా? ఈ మధ్యన ఆటోలు ప్రదక్షిణలు ఎక్కువైపోయాయి మా ఇద్దరు కూడా, ఆటోమేటిక్గా. ఔహోమర్దనుడవు జనార్దనుని దివ్య శైలంబునను. ఔహోమర్దనుడవు జనార్దనుని దివ్య శైలంబునను
రంహస్ఫూర్తియు దీప్తమూర్తియును సంరంభంబుతోడం జగత్ సంహార స్పృహ వీడి భక్తిమయి ఏమంటే ప్రాస్ చూస్తున్నారు కదా, జగత్ సంహార స్పృహ దొచ్చి భక్తిమయి దీక్షాబద్ధతన్ తిరిగెదన్ సింహంబున్నరుడై జగంబులను కాచెన్ దేవదేవుండు హో. అయిపోయింది. ఆయన సింహం కాబట్టి, నరసింహం కాబట్టి బిందుపూర్వక హకార ప్రాస అంటారు దీన్ని. ఇది కొంచెం కష్టమైన ప్రాస. శివనామాంశం 10. అంటే అర్థం చెప్పాల్సిందేగా. అంహోమర్దనుడు, అంహ అంటే పాపం, అంహ శబ్దం సకారాంత నపుంసకలింగ శబ్దం అంటే పాపము. దాన్ని మర్దించేవాడు జనార్దనుడు. పాపాలని పిండి ముద్ద కింద కొట్టేస్తాడు, చపాతీ పిండి కొట్టినట్టు కొట్టి అవతల పారేస్తాడు. అటువంటి జనార్దనుడు వెలసినటువంటి పరమ పవిత్రమైన శైలం దగ్గరికి వెళ్ళి చుట్టూతా ప్రదక్షిణ చేయటమే పెద్ద తపస్సు. సింహము నరుడు 2 రూపాల్లో ఉన్న పరమాత్ముడికి ప్రదక్షిణ చేస్తే మనల్ని కాపాడతాడు. ప్రదక్షిణ అంటే కాలినడకనే చెయ్యాలని చెప్పాము. నా పేరు సుబ్రహ్మణ్యం. నుంచి చాలా మంది అడిగారు ఏఐ గురించి. అదే కోలో ఏఐ గురించి అడిగారు. ఏఐ గురించి అడిగారా? దానికి తెలిసేత కృత్రిమ మేధ. అది మనందరం కృత్రిమ మేధలో ఉన్నాము. ఏది తప్పో ఏది రైటో తెలియదు. చాలా సోషల్ మీడియా. సో దాని యుగంలో మనం తప్పుకోలకి తెలుసుకోకుండా, అంటే జనరేషన్ గ్యాప్ ఉంది కదా. ఇక్కడ తస్మాత్ జాగ్రత్తగా ఉంది. ఈ బయళ్ళ మధ్యలో మనిషి మనుగడ స్వహితంతో పాటు సమాజ హితం, దేశహితాన్ని కోరుకునే రీతిలో ఆ ధారణ శక్తి మనుషులు ఎలా పెంపొందించుకోవాలి, యుక్తాయుక్త విచక్షణ ఎలా చూపించగలగాలి అన్న దాని మీద ఊహించి. కృత్రిమంపు మేధహీనాతిహీనయౌ. మేధాశబ్దం ఆకారాంత స్త్రీలింగం. సుమండి మేధస్సు అనకూడదు, అందుకే పొరపాటున మేధ అనాలి. కృత్రిమంపు మేధహీనాతిహీనయౌ సహజమైన మేధ విహితమగును ఎనపతాడు కన్న ఎంతయు మిన్నయౌ పసుపుతాడు దాని పలుకుమయ్య. నువ్వు ఎంత ఎనపతాడు రోప్వే మీద వెళ్ళినా దానికంటే ఈ పసుపుతాడు గట్టిది. అలాగే కృత్రిమంపు మేధ కంటే సహజమైంది మంచిది. మీరు ఎప్పుడైనా చూడండి, రోప్వే తెగి కింద పడుతుంది, కానీ మీ ఆవిడ మెడలో పసుపుతాడు ఉన్నంత వరకు మీకేమవదు. కాబట్టి ఇనపతాడు కన్నా పసుపుతాడు గట్టిది. కృత్రిమ మేధ కంటే సహజమైనది విహితము, అదే మంచిది. సన్యాసి గురించి చెప్పారు కదా, సన్యాసికి తేడా యావత్తూ తేడా, యావత్తూ తేడా. అందువల్ల సన్యాసి కింద యావత్తు ఉంటుందే ఉండదా మరి. ఇంకో అర్థం కూడా ఉందిలేండి. నాకెవరూ వద్దురా బాబు అని అందరినీ వదిలేస్తే సన్యాసి, వీడు మనకు వద్దురా అని అందరూ వదిలేస్తే వాడు సన్యాసి. అందరినీ వదిలితే సన్యాసి, అందరి చేత వదలబడితే సన్యాసి. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ యావత్తు. ఇప్పుడు ఈ ప్రశ్న స్పెషల్ అండి. ఈ ప్రశ్నకి ఆయనకి సన్మానం చేయాలి. సన్మానం నేను చేద్దామంటే ఆయన వద్దండి బాబు మేమే చేస్తామన్నారు. తర్వాత శివనామాంశం 11. నా పేరు కృష్ణేశ్వర్ యాదవ్ అండి. మన మహాభారత కాలంలో మన శ్రీకృష్ణ భగవానుడు యుద్ధానికి ముందు సంధి చేయడానికి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు కాలంలో యుద్ధం చేసేసుకుని ఆపాలో లేదో రాయబారం గురించి ఆలోచిస్తున్నారు. సో అప్పటి యుద్ధాలకి ఇప్పటి యుద్ధానికి కారణాలు ఏంటన్నది కొంప తగలబడెడు కోళ్ళకాలంబున బావి తవ్వినట్లు భావియగును. ఇల్లు తగలడుతుంటే నుయ్యి తవ్వడం లాంటిది. ఏది యుద్ధం అయిపోయాక చేయటం. అందువల్ల రక్షణకును ముందు తక్షణ శిక్షయే
నీకు వలయునంచు నెమ్మి వినుమా. ఎప్పుడైనా ముందు జాగ్రత్తగా సంధి చేసుకోవడానికి ప్రయత్నించటమే మనకి మంచిది. జాగ్రత్త ఎప్పుడు ముందు పడాలి. కాలు విరిగాక మందు వేయించుకోక్కర్లేదు, విరక్కుండా చూసుకోమన్నాడు. పన్నెండు ఏమండి మీరు చూస్తూ ఉండాలి. మీ తాతయ్య గారు పొద్దున్నలాగా లేరు, హుషారుగా లేరు. మీకు పెళ్లి సంబంధం కుదురుతుంది. అక్కడ 4 వేసి తెలుస్తుంది. నేను టక్కుని చెప్పేసరికి మరి అవ్వట్లేదు. అది వర్ణనాంశంలో సత్య హరిశ్చంద్రుడు భార్య బిడ్డలతో రాజభవన్ భార్య పుత్రులతో పుత్రులు. అంతే. భార్య బిడ్డలు అనకూడదు. ఎందుకని? భార్య సంస్కృతం, బిడ్డ తెలుగు పదం. ఈ రెండింటి సమాసం కలపకూడదు. అది కలపడం ఎటువంటిదంటే ఇంగ్లీష్ వాడు తెలుగు వాడిని పెళ్లి చేసుకోవడం లాంటిది. ఇదైనా పర్వాలేదు కానీ అసలు వద్దన్నాడు. హరిశ్చంద్రుడు భార్య పుత్రులతో తిరగడం, ఆ బాధ అంతా వర్ణించమంటారా? అయ్యి పాపం. కానీ ఆ మహానుభావుడు లక్షణం ఏమిటో వింటే మీకే ఆశ్చర్యం కలుగుతుంది. మునుకాసిన్ శివుగాంచి, మునుకాసిన్ శివుగాంచి భక్తిమయి అప్పున్ తీర్చగా, భక్తిమయి అప్పున్ తీర్చగా కోరి డబ్బును ఏమంటే తాతయ్య గారు మీ బాధ ఏమిటి? డబ్బును నాశింపక సత్యధర్మ స్థిరతత్వమిమ్మనియే ఆ హరిశ్చంద్రుడాతనికి వారసులిప్పుడేరి పరమాత్మ. మీ పేరేంటన్నారు? అది ఆలకింపంగదే. కాశీకి వెళ్ళట. భార్యతో ఇంత కష్టాలు పడుతూ, కొడుకుతూ పెడుతూ చివరికి సర్వనాశనం అయిపోతున్నాడు. అప్పటికే అయినా సరే విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. విశ్వేశ్వరుడు వీడు అడిగితే అప్పు తీర్చడానికి డబ్బిద్దాం అనుకుంటున్నాడు. కానీ ఈయనేమంటున్నాడు? సత్యధర్మ స్థిరతత్వం ఇమ్మని. నాకు సత్యం మీద, ధర్మం మీద స్థిరంగా నిలబడే బుద్ధికి డబ్బు కాదన్నాడు. అంటే మహాత్ములు సత్యానికి అంత విలువ ఇస్తారు. అటువంటి మహానుభావుడికి ఇప్పుడు వారసులు ఎక్కడున్నారా అనిపిస్తుంది అనమాట. నిజంగా ఆయన తలుచుకుంటే అడిగుంటే ఇచ్చేవట. శివుడు రెడీగా ఉన్నాడు మూట అట్టుకుని. ఈయన మూట అడగల. నేను కష్టపడి అప్పు తీరుస్తాను, పొరపాటును కూడా అడిగి తీర్చనన్నాడు ఆయన. 13వ వర్ణాంశం. నమస్కారం గురుగారు. నా పేరు నరేష్. నాకు కావాల్సిన వర్ణ అష్టావక్రుడి అందం మీద. అందం బ్రహ్మాండ. అష్టావక్రుండైనను నిష్టాపము పొందబోడు నెమ్మి మనమునన్. ఆయన అష్టావక్రుడే, కానీ తన మనస్సులో ఏనాడు నిష్టాపము పొందలేదు, బాధ పొందలేదు. కారణం ఏంటంటే మానసిక సౌందర్యం గొప్పదని తెలుసు కనుక. శిష్టులకు దేహమేలుకో, భ్రష్టులకు ను దేహ బాధ రమ్యంబవుగా. ఒక్క భ్రష్టులకి మాత్రమే దేహం మీద ఆలోచన ఉంటుంది, శిష్టుడికి దేహభ్రాంతి ఉండదు. అందుకే మీరందరూ ఎలా ఉన్నా నాకు అందంగానే కనబడుతున్నారు. అఫ్ కోర్స్ నేను ఎప్పుడు అందంగానే ఉంటాను అనుకోండి. ఇవాళ ఇష్టమైన పదంలో నిష్టాపం అనే పదం ఒకటి వాడాం. ఈ నిష్టాపం తిక్కన గారికి బాగా ఇష్టం. దుష్ట మనస్కుండగున ధృష్టజ్యుమ్మునుండు దక్క దేవా సుజనోత్కృష్టుడగు గురుని తెగుటకు నిష్టాపము పొందిపోత నికరములెల్లనని ఈ నిష్టాపాన్ని ద్రోణుడు తెచ్చిపోయినప్పుడు వాడాడు ఆయన. పూర్వజన్మ సుకృతం ఏంటంటే పిల్లలకి తెలియాలి కాబట్టి ఇస్తారు, పెద్దవాళ్ళకి చెప్పేది ఉందండి, వాళ్ళు నాకే చెబుతారు. కానీ కంఠస్థం చేసిపోయాలి మొత్తం భారతం. అందులో ముఖ్యంగా తిక్కన గారి పద్యాలు 15 పర్వాలు కంఠస్థం వస్తే ఇంకంతకంటే పాండిత్యం మరి ఏముంటుందండి. అందులో ముఖ్యంగా యుద్ధ పర్వాలు బాగా చదవాలి. యుద్ధ షట్కం అనగా భీష్మ పర్వం నుంచి చిట్ట చివరి స్త్రీ పర్వం వరకు కూడా
వరసగా చదివేశారా? ఎన్ని జిమ్మిక్కులు, ఎన్ని శబ్దాలు, ఎంత అద్భుతమైన ఛందస్సు, ఎన్ని రకాలైనటువంటి అలంకారాలు ఉంటాయి, లెక్క జమ ఉండదు. నెక్స్ట్ తాతయ్య ఎవరు? మీరు 64 దాకా వచ్చేసారు. 64 కళల్లో మీకు రాని కళలు మీరు చెప్పండి. నాకు రాని కళ ఏంటంటే అప్రస్తుతం ఒక కళ. ఇంకా రెండవది స్వారకళ ఒకటి రావట్లా, మనశ్చోరత్వమే తప్ప, మనస్సులు తప్ప వస్తువులు స్వారకళ రావట్లా. ఇంకా మూడవది అదేంటో కానీ ముసలితనాన్ని పొందే ఒక కళ ఉందిట, అది రావట్లేదు. ఎప్పుడు చూసినా పడుచు కళే. 14 వంశం 14 వారు. మీది 14గా? ఓహో. గణపతి సత్యానంద స్వామి వైభవాన్ని వర్ణించండి. పెద్ద పద్యం సీజము కందము. అబ్బా, పెద్ద పద్యం కాదు, కందం వద్దులేండి. గణపతి సత్యనారాయణ స్వామి వారిని వర్ణించబట్టి మళ్ళీ నేను వేరే ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయనకి నాకు ఉన్న బంధం మామూలు బంధం కాదు. వెళ్ళేటప్పుడు ఈ మధ్యన 2 రోజుల క్రితం మాట్లాడిన 2 మాటలు మైకులో అనిపిస్తాను, వాట్సాప్లోవి. నా ఫోన్ తెచ్చారంటే తాతయ్య గారు, ఆయనకి ఎంత ప్రేమ, ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక సందేశం, ఒకటో అంతో ఎంతో పంపించకుండా ఉంటారు. అదొక అద్భుతమైన బంధం. చిన్న పద్యం వద్దంటారా? పద్యం అంతున్నా సారం బాగుంటే సార్. దత్తాత్రేయ మహాస్వరూపమును దర్శించి స్పర్శింపగా సత్తారూపముకొండు చిత్తమున సాక్షాత్కారమై సౌఖ్య సంపత్తిని తెలుసును. దివ్యయోగివర నీ భక్తిల్ జగమ్మందు ఆపత్తిన్ దూరము చేయువాడగద. దేవా సచ్చిదానందుడా. శార్దూలం ఇచ్చాము. బాగా ఎంత భక్తి అభిమానం ఈ లేఖం తెలుస్తుంది. ఎంత తొందరగా ఎంత దాకా వచ్చింది పద్యం. 15. ఈ పద్యాలన్నీ రాసి పెట్టుకున్నా ఓ శతకం కింద తయారు చేసి పంపారు. కానీ మీరు అడిగచ్చమ్మా, నువ్వు అడిగచ్చు. అడగం, పేరు చెప్పి నమస్కారము. నా పేరు లలితాక్షయ. నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతా. నిన్న కృష్ణాష్టమి కదా, ఈ సందర్భం నిన్న కృష్ణాష్టమి శ్రీకృష్ణుడు లీలని వివరించండి. కృష్ణుడి లీలలు, స్వామీజీ యొక్క సందేశాలు ఆఖరిని అయ్యాక పెడదు. ఇప్పుడు పెడితే ఏమిటంటే మనందరం ఆ భక్తిలో పడిపోతాం. స్వామీజీ వారి ఈ మధ్యన అప్పుడప్పుడు కాస్త పంపిస్తూ ఉన్నవి అయ్యాక గుర్తు చేస్తే పెడతాను. ఇందులో ఉన్నాయి, చూశాను. కృష్ణలీలలో వర్ణించాలా? నువ్వు గోపికవి, నీకు ఉందా ఓపిక? కళ్ళతోడు గోపిక ఉందా ఓపిక? కృష్ణావతార సమరోచిష్ణు షడ్వైరివర్గజిష్ణు సాక్షాద్విష్ణు ప్రభవిష్ణు వర్ధిష్ణు భ్రాజిష్ణు సంతరిష్ణు కృష్ణ. కృష్ణావతారం ఎటువంటిదంటే ఒక సంవత్సరం పాటైనా సరే ఆ కాంతి మన మనసులో ఉంటున్నది. అంటే మళ్ళీ పుట్టినరోజు దాకా ఈ పుట్టినరోజు కాంతి ఎలా ఉంటుంది. షడ్వైరి వర్గ జిష్ణు, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే శత్రువులకి జయం, శత్రువులను జయించేటటువంటి వాడు జిష్ణుడు. అంటే జయమును పొందువాడు. సాక్షాత్ విష్ణు, ఆయన సాక్షాత్తు విష్ణువే. ప్రభ విష్ణు అంటే అంతకంతకి కాంతిని పెంచుకునేవాడు. వర్ధిష్ణు, వృద్ధి పొందేవాడిని వర్ధిష్ణుడు అంటారు. రోజు రోజుకి డెవలప్ అయ్యేవాడిని ఏమంటారు? వర్ధిష్ణువు. అందుకే ఎవరైనా పిల్లలు పైకి వస్తుంటే వాడు వర్ధిష్ణువు అంటారు. భ్రాజిష్ణు, కాంతివంతమై ప్రకాశించువాడు. సంతరిష్ణు, తరింపజేసేవాడు. సంతరణ చేసేటటువంటి వాడిని సంతరిష్ణు అంటారు. అటువంటి నీకు నమస్కారములు. నీకోసం మంచి. నా పేరు పద్మావతి అండి. శ్రీ శంకరాచార్య స్వామి వారు
కేరళలో కాలడి గ్రామానికి వెళ్ళి అక్కడ భిక్షాటనకి ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఇంట్లో వెతికి ఏమీ లేక ఒక ఉసిరికాయ మాత్రం ఆయన భిక్షగా ఇచ్చింది. ఆ సందర్భంలో స్వామి కనకధార స్తోత్రాన్ని పఠిస్తూ ఉండగా బంగారు ఉసిరికాయలు ధారగా వర్షించాయని ఆ సంఘటనని వర్ణిస్తూ ఒక మంచి పద్యం చెప్పారు. అకటా పేదరికము చూచితివే, అకటా పేదరికము చూచితివే అంబా లక్ష్మి. ఈ పేదరాలికి నై చిత్తము నీకునై యొసగెదన్, నీకునై యొసగెదన్. శ్రీలక్ష్మి వర్షింపవే ప్రకటీభూతము కాగా, ప్రకటీభూతముగా సువర్ణము, ప్రకటీభూతముగా సువర్ణము. భక్త్యా మహాభక్తాత్ముడన్ కోరెదన్, సుకృతం వై కురిపింపుమంచనగా. అచ్చో రాదే సౌవర్ణమున్, సౌవర్ణం, సువర్ణస్య భావ సౌవర్ణం. వెంటనే అక్కడికి వచ్చి పడింది. ఇది మదగజం అన్నమాట, మత్తేభం. నమస్తే సార్, హేమంత్ నా పేరు. మహాదేవుడిని ఆదియోగి అంటారు కదా, అంతే సంతే. ఆయన యోగ శక్తిని వర్ణిస్తూ గంభీరంగా గూస్ బంప్స్ వచ్చేటట్టు ఒక వర్ణన చేయమని. శివుడు మహాయోగేశ్వరుడు. అసలు శివుడిని యోగేశ్వరుడు, కృష్ణుడిని యోగేశ్వరుడు అంటారు. ఆ ఇద్దరు యోగేశ్వరులు అనమాట. కొంచెం జాగ్రత్తగా వింటే అర్థమైపోతుంది. ఆశాపాశ విముక్త జీవన తమోహంకార నిర్ముక్త విద్యాశీలుండు నిరామయుండును. యోగీశ్వరుడు ఎలా ఉండాలో శివుడు చూపించాడు. ఒకటి ఆశాపాశ విముక్త, ఆశాపాశం నుంచి విముక్తి పొందాలి. జీవన తమోహంకార నిర్ముక్త, అటువంటి విద్యాశీలుండు నిరామయుండు. జగదాధారుండు యోగీసుడై ఈశావాస్యమిదం జగత్తని కపర్దీ ప్రాచ్య వేదాంత సందేశం బద్దియొసంగినాడవు స్మరాధీనుండవివౌదువే. ఈ జగత్తంతా ఈశావాస్యం ఇదం జగత్ అని చెబుతున్నది ఉపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తులో. ఆ విషయం చెప్పడానికి ఆయన కపర్ది పెద్ద అద్భుతమైన జటాజూటాన్ని ధరించాడు. ఆయన జటాజూటం ఆకాశాన్నే శిరస్సుగా ధరించి, జటాలుగా ధరించి అంతటా వ్యాపించి ఉన్నానని చెబుతోంది. అది ఎటువంటిది? ప్రాచ్య వేదాంత సందేశం బద్ది. ఇంత సందేశం ఇచ్చిన యోగీశ్వరుడు కాబట్టే మన్మధుడు బాణం వేస్తే ఏమయ్యాడు? స్మరాధీనుండవివౌదువే, మన్మధునికి అధీనం కావు, కోరికలకు లొంగవు ఏ కోరికకి. అటువంటి వాడు యోగీశ్వరుడు. మీరు 26 పద్యంలో భూతం ఉన్నారు అంటే డౌట్ వచ్చి, దయ్యానికి భూతానికి పిశాచానికి తేడా ఏంటి? ఏం తేడా లేదండి, అన్నీ ఒకటేనండి, కాస్త వేషాలు మారుస్తాయి అంతే. యాక్చువల్గా ఆయన చాలా మంచి ప్రశ్న వేశారు. దైవము సంస్కృతం, అది వికృతి చెందితే అవుతే ప్రకృతి దైవము, దయ్యము వికృతి. అలాగే శరీరంలో ఉన్న కొన్ని శక్తులు పిశాచములని పిలువబడతాయి. అందుకే పిశాచములతో కూడినది అని ధర్మరాజు చెప్పడానికి గల కారణం. భూతాలంటే ఎక్కడో ఏమి ఉండవు, పంచభూతాలు ఇవే. భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశం, ఇవే పంచభూతాలు. సక్రమంగా వాడకపోతే భయంకరాకారంతో ఉంటాయి భూతాలు, సక్రమంగా వాడితే ఆ మహాభూతం ఆనందం కలిగిస్తుంది. అందుకే అర్జునుడికి కృష్ణుడు అంత భయంకర విశ్వరూపం చూపించినా అది ఆయనకు ఉపయోగపడింది. ఆ విశ్వరూపమే పూతన లాంటి వాళ్ళకి భయం కలిగించింది. కాబట్టి కృష్ణుడు మీకు మంచిగా కనపడతాడు, తురకాళ్ళకి భయంకరంగా కనపడతాడు. ఆవిడ చేత ప్రశ్న అడిగిస్తాడు. నా పేరు శ్రీ లక్ష్మీ.
గురువుగారికి వర్ణనగా ప్రశ్న ఏంటంటే, మాలో చాలా మంది ఇక్కడ మానసరోవరం చూడటము, కైలాస మానసరోవరం విహంగ వీక్షణగా వర్ణనగా బ్రహ్మాండాది ఆ మైక్ కట్టాలి సార్, మైక్ కట్టినా. కలహంస సారసంబులు కలకలలాడంగ నవ్య కైలాసంబై, కలహంస సారసంబులు కలకలలాడంగ నవ్య కైలాసంబై, విలసిల్లు మానసంబది విలసిల్లు మానసంబది, చల చైనీయుల పాలు. కారణం ఎవడో ఒకడు మహానుభావుడు ఉన్నాడండి. మీ పేరేంటన్నారు? శ్రీలక్ష్మి లలితల. అబ్బా, చల చైనీయులను గనియే చనులావణ్య. అక్కడికి వెళ్ళమ్మా. ఈ మధ్యన వెళ్ళి ఓపెన్ చేసినట్టున్నారు కదా. మేము వెళ్ళినప్పుడు హంసల్ని కళ్ళారా చూసాం. అద్భుతమైనటువంటి కలహంసలు, సారస పక్షులను ఉంటాయి, అంటే నీటి పక్షులు, బెగ్గురు పక్షులు, అవి వలాహకాలు. మొత్తం ప్రదక్షిణ చేసాం, స్నానం చేసాం. శరీరం స్తంభించిపోయినా సరే స్నానం చేశారు మాతో పాటు. నేను దిగ్గానే ముసలాళ్ళు కూడా దిగారు. అంటే నేను చెప్పింది అసలు సహజంగా ఇప్పుడు పడిచోడంటే ఆ రోజుల్లో నేను చెప్పింది 98లో. 19. గురువుగారికి నమస్కారం. ఇది కొంచెం దీర్ఘమైన ప్రశ్న. ప్రశ్న దీర్ఘం, సమాధానమేమో సుదీర్ఘం కాదు. బహుశా ఇంత అడిగే ఉండవచ్చు. చాలా రకాల సమాధానాలు ఇంతకుముందు చెప్పారు, కానీ నన్ను సమాధానపరచలేదు. ఇన్ని పురాణాలు చదివిన మీకంటే సరైన వ్యక్తి లేదన్న నమ్మకం. ఇది కేవలం నా అనుమానం మాత్రమే, దీన్ని గుర్తు చేసుకుంటూ కడుగుతున్నాను, అన్నదా భావించరాదు. శ్రీరాముడు సీతను లక్ష్మణుడితో గర్భవతిగా ఉన్నప్పుడు అడవికి పంపారు. సీతకు ఏ వివరణ ఇవ్వలేదు. ఆమెకి ఈ విషయం గురించి కూడా తెలియకుండానే ఆమె అడవిలో వదిలిపెట్టారు. ఏ విధంగా చూసినా ఇది సవ్యంగా, ఈ కాలం వాళ్లకు సవ్యంగా అనిపించదు. ఆమె పూర్వం అగ్ని ప్రవేశం కూడా చేయించారు. ఈ సందర్భంలో ఇది ఉత్తర రామాయణంలో రాయబడింది. చాలా మంది ఈ ఉత్తర రామాయణం నిజంగా జరిగిందా, పూర్వము ఇంతకుముందు ఎప్పుడు దీని గురించి చర్చలలో లేదు. త్రేతాయుగంలో కానీ, త్రేతాయుగంలో రాముడు, దాని తర్వాత ద్వాపర యుగంలో కానీ ఇక్కడ లేదు. ఇది కొత్తగా సృష్టించబడినది అని కొందరి వాదన. రచనా శైలి కూడా పూర్వం దానితో పోలిస్తే వాల్మీకి ఇది తేడాగా ఉన్నదని కొందరు భావిస్తారు. మరి మీ సమాధానం ఏంటి? ఒకవేళ ఇది నిజంగానే జరిగితే రాముని అంతరంగాన్ని వర్ణిస్తూ మీరు మా సమాధానం ఇవ్వగలరు? ఒకటి ఏంటంటే, ముందు సమాధానం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రామాయణంలో బాలకాండంలో వరుసగా 3-4 సర్గల్లో 6 కాండలు తథాచ ఉత్తరే కావ్యే. ఉత్తర అనే శబ్దం 2 సార్లు వాడాడు వాల్మీకి. ఇది బాలకాండంలో. మీ దగ్గర రామాయణం ఉంటే చూసుకోండి ఇక్కడ ఎవరన్నా. కాబట్టి ఉత్తరకాండం లేదు అనేది పిడివాదన. అలా అనే గడ్డి పరకలను తీసి అవతల పారేయండి, వీలుంటే దాన్ని తగలబెట్టండి. నాకు ఇటువంటి పిచ్చివాగుళ్ళు వాగితే మండిపోతుంది. ఎందుకంటే అందులో సుస్పష్టంగా వాల్మీకి రాశాడు, చకార ఉత్తరే కావ్యే అని. ఉత్తరకాండం ఉందనే మాట వాల్మీకి 2 సార్లు చెప్పాడు, ఒకసారి కాదు. రామాయణం చదవనివాడు ఏదో చెప్తాడు, శైలి బాగాలేదు, వీళ్ళ మొహానికి అసలు సంస్కృత శ్లోకం వచ్చాడు సార్, భాష వచ్చా, లెవెల్ ఉన్నటువంటి వాడు చెప్పాలి కనుక దాన్ని వాడు పక్కన పెట్టండి. అంత స్ట్రాంగ్గా చెబితే కానీ ఈ రోజు అర్థం కావట్లేదు. మంచి ప్రశ్న వేశారు మీరు, మంచి మాట చెప్పారు. అదే మీది కాదు, మీరు ఇతరులది విన్నదిగా మీరు అడిగిన మంచి మాట. అందువల్ల ఉత్తరకాండం ఉన్నది. ఇక రెండవది, సుస్పష్టంగా నేనైతే ఈ కష్టాలు అనుభవిస్తాను అని ఒకప్పుడు భూదేవితో సవాల్ చేసింది పద్మపురాణంలో అమ్మవారు. అందుకని లోకశ్రేయస్సు కోసం కష్టాలు అనుభవించడానికి పుట్టారు వాడు పాపం. వాళ్ళనే కాదు, ఇప్పుడు కృష్ణావతారంలో కృష్ణుడు ఏంటండి, పుట్టి పట్టుగానే తల్లిదండ్రులకు దూరమై వెళ్ళడం. భగవంతుడైనా నేను కష్టాలు అనుభవిస్తున్నాను సుమా, మేమేం వడ్డించిన విస్తరలో భూలోకంలో సుఖంగా ఉండటం లేదని చెప్పడానికి ఆ పనులు చేశాడు.
అవతారం రామావతారం అవ్వాలంటే దానికి ఒక కారణం ఉండాలి. సామాన్య మానవుడు దుఃఖములు అనుభవించినట్టుగా అనుభవిస్తేనే రాముడు తనను తాను మానవుడు అనుకుంటేనే రావణాసురుని చంపుతాడు. అందుకే రాముణ్ణి బాబోయ్ నువ్వు విష్ణువు అన్నారు. చిట్ట చివరు కూడా శివుడు వచ్చి అక్కడ షడర్ధనయన శ్రీమాన్ శంకర షడర్ధనయన అంటాడు వాల్మీకి. అంటే షట్ అంటే 6, 6లో అర్ధ అంటే ఏమిటి 3, షడర్ధనయన త్రినయనుడు. ఎంత అందంగా వాడాడు. 3 కళ్ళు కలిగిన వాడు అటువంటి శివుడు నువ్వు విష్ణువి అంటే ఆత్మానం మానుషం మన్యే రామన్ దశరథాత్మజం, నన్ను నేను మనిషిగా భావిస్తున్నాను, దశరథుడు కొడుకుని అన్నాడు. ఇలా అనుకుని కష్టాలు అనుభవిస్తేనే రావణుడు చస్తాడు. అందుకని వాళ్ళు కూడా నటించారు తప్ప నిజానికి వాళ్ళు వీటికి అతీతులు. ఇంత కథ జరగాలి. తద్వారా నాయనలారు అప్పుడప్పుడు కష్టాలు వస్తాయి వెరవకండి అని ఒక గొప్ప సందేశం ఇచ్చారు. ఈ లౌకిక దృష్టితో చూస్తే అది తప్పులే అనిపిస్తుంది. కానీ దాంతో పోలిస్తే ఇప్పుడు చేసే పాపాలు 1000వ వంతు. ఆనాడు అది చేసిన దాంట్లో ఏమి కనపట్లే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే కోపొచ్చి విడాకులే కదండి. మొన్నేమో కృష్ణానది నుంచి కిందకు తోసేసింది ఒక ఆవిడ. వాడెవడో ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. అలాంటి పిచ్చి పనులు చేయలేదు వాడు. పైగా వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే అగ్నిలో పడినా అగ్నిని భస్మం చేయగలిగే శక్తి ఉన్నటువంటి ఈమె వాల్మీకి ఆశ్రమంలో సుఖంగా ఉంటుందని తెలుసు గనక, ఆమె శక్తి తన శక్తి మీద నమ్మకం ఉంది గనక రాముడంతా వదిలాడు తప్ప కేవలం ఆవిడ మీద అనుమానంతో వదలలేదు. అందువల్ల రామకావ్యమందు రమ్యమై వరలెడు లోతు తెలియ మనకు ప్రీతి కలుగు, రామునందుగాని రామాయణంబున గాని లోపమెంచ కలదే మనకు. ఆ రెండింటిలో లోపం ఎంచడం అంత తేలిక కాదు. ఆ దృష్టిలో పెట్టుకోవాలి. 20 వరనాంశం 20. నా పేరు కళ్యాణ్. కళ్యాణ అద్భుత గాత్రాయ. 2 దేశకాలమాన పరిస్థితుల్ని పోలుస్తూ ఒక సందర్భం అప్పుడు నరేంద్రుడు వారు పుట్టుండకపోతే. నిజంగా ఏంటంటే ఆవిడ అడిగింది ఎంత అద్భుతం అంటే ఇవాళ ప్రజల కోసం ఆవిడ తెలియక కాదు. కానీ లక్ష్మీ ప్రసన్నకి లక్ష్మి గురించి తెలియపడం ఉంటుంది. చివరికి రాముడు అడవిలో వదిలితే కొడితే జన్మ జన్మంబులకు రామ సార్వభౌము పరమ పావను భర్తగా బడతుననుము. కంకంటి పాపరాజు గారి పద్యం అంటే ఉత్తర రామాయణంలో ఉంటుంది. సాధారణ భార్య విడిపోతే నీ మొహం తగలే, మళ్ళీ జీవితంలో నీ మొహం చూస్తే ఒట్టుంటారు, లేకపోతే విడాక్ అంటారు. అవునా? ఏ జన్మలో ఇలాంటి మొగుడు రాకూడదని వాళ్ళని చాలామంది చూసాం. కానీ ఆవిడ అప్పుడు కూడా అడుగు పెడుతూ కూడా జన్మ జన్మంబులకు రామ సార్వభౌము పరమ పావను భర్తగా పడతుననుము అన్నదంటే సీతకి ఆ రాముడి మీద ఎంత భక్తి, ఎంత ప్రాణం ఆలోచించండి. ఆ ఎక్కడున్న రామనామస్మరణంతో బతికింది ఆవిడ. కళ్యాణ్ ఏదో అడుగుతూ ఉంటే నేను వింటూనే ఉన్నాను. ఇటితే మాకు 2 చెవులు ఉంటాయి. 2 దేశ కాలమాన పరిస్థితిని పోల్చాలి. ఒక కాల పరిస్థితి ఏమో అప్పటి నరేంద్రుడు కానీ పుట్టిండకపోతే అప్పటి భారత స్థితి, నేటి నరేంద్రుడు ప్రధాని కాకపోతే నేటి భారత స్థితి ఎలా ఉంది పోల్చి. బంగ్లా పాకిస్తానములుంగ్లానిని బెట్టి ప్రక్కలో బల్యములై ఆంగ్లేయుల ధర్మమయ్యని జంగ్లీ కలహముల నలిగి చత్తుము. పేరు ఉత్తి కళ్యాణ్ అంతేనా? చత్తుము కళ్యాణ్ అంతే. నిజంగా ఆ నరేంద్రుడు ఈ నరేంద్రుడు పుట్టకపోతే ఓ పక్కన బంగ్లాదేశ్, మరో పక్కన పాకిస్తాను, ఈ 2 గ్లాని పెట్టగా పక్కలో బల్లేలై ఉండగా ఆ ఆంగ్లేయులు విడగొట్టడం వల్ల మనం అడవి యుద్ధాలతో చచ్చేవాళ్ళం. అలా చావకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ నరేంద్రుడు వివేకానందుడు, ఈ నరేంద్రుడు ఏమో ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉండి మనల్ని కాపాడుతున్నారు. నమస్కారం. దత్తాత్రేయ స్వామి వారు, శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి ఈ 3 అవతారాలను అదే దత్తాత్రేయుడు, శ్రీపాద శ్రీవల్లభుడు, నరసింహ సరస్వతి, శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి నమః అని అందుకే రోజు తలుచుకుంటూ ఉంటాం వాళ్ళని, మహానుభావులు. అన్యాయార్జిత సంపద అమృతరు పుష్పాంకోర హేమంత
ఆత్మన్యోనత్వ విధాన శుష్క నిజభక్త క్ష్మాజవాసంత జిహ్వాన్యస్త ప్రణవాభిరక్షిత జనాహ్లాద ప్రియం భువావుకా ధన్యీభూత కవీంద్రలోక గురుదత్త శ్రీ నృసింహానతుల్. ఎంతో కష్టపడి అన్యాయంతో డబ్బు సంపాదించేటండి ఒకడు. ఆ అన్యాయంతో సంపాదించిన సంపదలు ఆమ్రతరు పుష్పాంకురాలు అనగా ఏమిటి? మామిడి చెట్టుకి పూసే పూత. ఈ మామిడి చెట్టు పూతకి ఆయన హేమంతం అట. తెలుసుగా మీకు? హేమంత ఋతువు వస్తే మంచు పడితే మామిడి పూత ఏమవుతుంది? రాలిపోతుంది. పాపిష్టి సంపాదన అనే సంపాదన మామిడి పూత అయితే ఆ మామిడి పూతని రాలగొట్టేటటువంటి హేమంత ఋతువు. హేమంతు ఎవరు? దత్తాత్రేయుడు. కొంతమందికి ఆత్మన్యూనత్వం, తమలో తమ కుమిలిపోతూ ఉంటారు. చిన్నతనానికి నాకు అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, ఏముండదు, ఏదన్నా పీక్కోవడం అలవాటు. అలాంటి ఆత్మన్యూనత్వ విధానంతో శుష్కమైపోయిన ఎండిపోయిన తరు చెట్లకి నిజభక్త క్ష్మాజ వాసంత అన్నాం. కొంతమంది భక్తులు ఉన్నారు. ఈ భక్తులు మానవమత్తులు అవటం వల్ల చిన్న చిన్న విషయాలకి బెంగ పెట్టుకొని ఆత్మన్యూనతతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎండిపోతారట. ఎండిపోయిన చెట్లు అన్నాను వాళ్ళని. చెట్టు ఎండిపోయింది, మళ్ళీ చిగురించాలంటే ఏం కావాలి? వసంతం కావాలి. అందుకని ఏమన్నాను? ఆత్మన్యోనత్వ విధాన శుష్క నిజ భక్త క్ష్మాజ వాసంత. క్ష్మాజం అంటే చెట్టు. కొంతమంది పాపం బాధలతో ఎండిపోతారు, చెట్లలో అయిపోతారు. ఈ చెట్లను చిగురింపజేసే వసంతానివి నువ్వు. పాపిష్టి సొమ్ముకేమో హేమంతం. పాపిష్టి సొమ్ము అనేటటువంటి మామిడి పూతకి హేమంతం, అక్కడ హేమంత, ఇక్కడ వాసంత. ఎండిపోయిందని చిగురింపజేసే వసంతానివి. ఇంకా నాలుక మీద పెట్టబడిన జఫ్వాన్యస్త ప్రణవాభిరక్షిత జనాహ్లాద ప్రియం భావుక. నాలుక మీద ఓంకారాన్ని పెట్టి తద్వారా ఓం దత్తాత్రేయాయ రామ్ దత్తాత్రేయాయ అనిపిస్తూ జనాలందరికీ ఆహ్లాదం కలిగించే ప్రియ భావుకుడు ఆయన. ధన్యీభూత కవీంద్రలోకం. అలాంటి కవులను ఎప్పటికప్పుడు ధన్యాత్ములు చేస్తూ ఉంటాడు. అటువంటి గురుదత్త శ్రీ నృసింహ నతుల్. అంటే అన్ని వేళలా ఈ అర్థాలు చెప్పుకెడితే తెల్లారిపోతుంది కాబట్టి చెప్పట్లేదు, కానీ దాని భావాలు చాలా వరకు కూడా కొన్ని తెలుసుకోవాలన్నమాట. మానసికంగా జీవితం ఒక్కోసారి పద్యాలు చాలా క్లిష్టంగా అనిపిస్తాయి, ఎందుకంటే కావ్య లక్షణాలు ఉంటాయి కనుక వాటిల్లో. 22 పీఓకేలో ఉన్న సందగ్ధ పీఠం మళ్ళీ మనదైతే అక్కడ శారదాదేవి వైభవంగా పూజలు అందుకుంటున్నట్టు వాళ్ళు. ఇప్పటికే శారదాదేవి మన దాంట్లో ప్రతిష్టగా వచ్చేసింది. ఎలాగోనూ చాలా బాగా మిలిటరీ వాళ్ళ కంట్రోల్లో ఉంది. మేము చూసాం 2019లో హాయిగా వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ పెహల్గాం అంటే తెలుసుగా మీకు? అమర్నాథ్ యాత్రకి వెళ్ళేవాళ్ళు పెహల్గాం నుంచి వెడితే కొంచెం దగ్గరికి వెడతారు, నిలబెడతారు. అలా కాకుండా మరొక వైపు నుంచి వెడతాం, కొంచెం అది 40 కిలోమీటర్ల దూరం. అది శేషనాగ సరస్సు అని ఉంటుంది. ఆ సరస్సు చాలా భయంకరంగా ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అక్కడే ఆంజనేయుడు కాలనేమని రాక్షసుని చంపాడు. అది ఆ సరస్సు దాటి ముందుకెడితే ద్రోణ పర్వతం అని ఉంటుంది, సంజీవన పర్వతం. అవి ఇప్పుడు కనపడవు. కనపడితే పాకిస్తాన్ వాళ్ళకి ప్రమాదం, మనకి ప్రమాదం. వాళ్ళకి ప్రమాదం కదా, మనకి ప్రమాదం. అందుకని అది కనపడకుండా చేశాడు అనుకోండి. ఆ పీఓకే మళ్ళీ మనకు రావాలి, అంతే కదా? అంతే. శారదాపీఠం మన చేతిలోకి సగం వచ్చింది, మిగతా సగం కూడా వచ్చేయాలని కోరుకుందాం. బాగానే ఉంది. అంతే. ఒక నిమిషం నేను చెప్తాను. పూలను తెచ్చియు గంగలోని యుధ కుంభుంగుంచు సంప్రీతితో లీలా మానుష విగ్రహంబునకు వాగ్లీలా ప్రభావంబుతో కాలోగ్రాంతక మృత్యువందిత మహాకళ్యాణి శ్రీ శారద లాలింతున్ హృదయంబునన్ ప్రియజనాహ్లాదైక చిత్తుండనై అని భక్తితో ఆ తల్లికి మనం నమస్కారం చేసుకుందాం, పంచపూజలు చేసుకుందాం. 23 అంటే ఎత్తులు తెలిసే వాళ్ళకైతే లాలింతున్నర తోట
మన నిజ హృదాహ్లాదం అన్న చోట ఆహ్లాదంలో ఉంటుంది ఎత్తు అనమాట, ఆహ్లాదంలో. అలాంటి ఎత్తులు ఒక అందమైన ఎత్తులు. ఎన్నోది ఇది? 23. మన ఆధునిక కాలంలో మన ఆర్థిక అవసరాలకు గురి వేస్తుంది అచ్చ తెలుగు యొక్క ఆవశ్యకత. అచ్చ తెలుగు బాగుందండి, కానీ పూర్తిగా అచ్చ తెలుగు పదాలు వాడితే పిచ్చికి పారిపోతారు. ఎందుకని మీ పేరేమిటి? అది సంస్కృతం. ఆవిడ పేరు అనుపమ, అది సంస్కృతం. రాజేష్ సంస్కృతం, పద్మాకర్ సంస్కృతం. అచ్చ తెలుగులో పేర్లు అంటే పొల్లయ్య, పెంటయ్య, దెబ్బయ్య, తెప్పయ్య, పోతన్న, నన్నయ్య, తిక్కన్న, పెద్దన్న, ఇవి మాత్రమే. ఇంకా అన్నం పెట్టండి లేదు, అన్నం సంస్కృతం అంచేత కూడు పెట్టుము అనాల్సిందే. గృహం అనడానికి లేదు, కొంప కట్టుము అనాలి. చాలా పెద్ద సమస్య ఇది. అందువల్ల ఈ రతారతలంపులు బీరువోవు, అచ్చ తెలుగు పదాలు బాగా నేర్చుకుంటే ఏ రతారతలంపులు బీరువోవు, అచ్చ తెనుగును నేర్చిన అచ్చమైన, కేవలం తెలుగే నేర్చుకుంటే ముందు వ్యర్థమైన ఆలోచనలు పోతాయిట. ఏ రతారతలంపులు అంటే వ్యర్థమైన ఆలం. మీకోసం అన్ని అచ్చ తెలుగు పదాలు వాడుతున్నాను, ఒక్క సంస్కృతం వాడకుండా. ఈ రతారతలంపులు బీరువోవు, అచ్చమైన తెలుగున అచ్చుగృద్ది నట్లు నేర్వంగా. అచ్చ తెనుగు నందు నేర్వంగ పలుకంగా అమ్మయట్లు నిన్ను కాపాడు నమ్ముమా నెమ్మితోడా. ఇందులో ఒక్క సంస్కృతం లేదు చూడండి, తెలుగు పదాలు. ఇది పెద్ద సమస్య ఇప్పుడు ఎవరినైనా. పద్యాలని సమాసాలు ఇష్టంగా ఉంటాయి. అదే కాదు, ఇప్పుడు రోజు కూడా పెద్దవాడు ఏంటంటే ఎవరి పేరు పలకడం లేదు. ఇప్పుడు మీ అందరి పేర్లు మార్చేయాలన్నమాట. ఇప్పుడు ఇప్పుడు 24 నాగేటి చాలు అందగాడ. బాగుందా పద్యం? అంతే, అదే ఆయన ఉద్దేశం అదేలేండి. అచ్చతెనుగు అంటే మంచి తెలుగు అనే ఉద్దేశం తప్ప కేవలం తెలుగు అని కాదు. అందుకే ఆయన ఏమన్నాను, నాగేటి చాలు అందగాడ. నాగేటి చాలు అంటే సీత, అందగాడు రాముడు. అందుకని నాగేటి చాలు అందగాడ. వేడితే నీరు, వేడితే నీరు. గురువు గారు అనుకుండా అచ్చ తెలుగులో మాట్లాడాలి. వజ్జ గారు ఇవ్వండి, కావాలని అడగదు. కాకపోతే ఏమండోయ్ మీరు అడిగండి, మీ దారే. తాతయ్య గారు ఈ దిక్కుమాల గ్లాసులో కాకుండా కాస్త మంచి గ్లాసులో ఇద్దరు. అసలు మా లక్ష్మీ ప్రసన్న గారు తెలుసుకుంటే బంగారు గ్లాసులో పోసిద్దరు. మీరు ఆవిడ చెప్పలేదు, కానీ ఆవిడ మనస్సు బంగారం, చేతికి బంగారం, ఇంటిలో బంగారం, వెళ్ళేటప్పుడు నా బతికే బంగారం. నాకు అనిపించింది అవలక్షణం, అవధానం అవన్నీ వినేశాను నేను. భగవంతుడి లేదులేండి, అవధానం అంటేనే దానికి అందం. ఎందుకంటే అప్రస్తుతం ఉండదు లేకపోతే. అవ అనే శబ్దమునకు ధారణ పోషణ అని అర్థం అనమాట. ధారణ చేసి దాన్ని పోషిస్తే అవ. అవ అనేది ఒక అందమైన పదం అనమాట. అన్ని వేళల్లో అవ కాదు. 24 కొన్ని పదాలకు అర్థం అంతే, రెండేసి. దవ్వు అంటే అర్థం ఏంటి? దూరము అని ఒక అర్థం, దగ్గిన అని అర్థం. మీరు అడగచ్చమ్మా, మేము మాట్లాడుతున్నాం అనుకోవద్దు. గురువు గారికి చెవి ఇటు, చెవి ఇటు. మీరేమో స్తంభించిపోతున్నారు. పార్వతీ కళ్యాణ సమయంలో శివుడు ముందు వృద్ధ పెళ్లికొడుకును, తరువాత
సుందరమైన వరుడుగా కనిపిస్తాడు. అప్పుడు మేనాదేవి ఆశ్చర్యంగా అబ్బో బ్రహ్మాండం. వికృతాకారముతో భయంకరములో ప్రేతాదులంగూడి. ముందు ఆయన అలా కనబడ్డట. ఆ కళ్ళు మూడో కన్ను కూడా చాలా భయంకరంగా కనపడింది, వడిగిపోయింది మేనక. వికృతాకారముతో భయంకరములో ప్రేతాదులంగూడి మేనకకు ఆశ్చర్యము కలగగా. ఆ మేనక తీసుకురావడానికి ఆ ప్రాస ఎత్తుకున్నారు. ఇప్పుడు అర్థం ప్రాస ఎత్తుకోవడం అనే కథలు కూడా మేనక అందులో పడడానికి. మేనకకు ఆశ్చర్యము కలగగా మును జగన్నాథుండు కన్పట్టే ఆనక సౌందర్యపు రూపముంగనగా. ఆనక సౌందర్యపు రూపముంగన మహానందంబుతోడం గగుర్కొని లీలా విభులీలలం గనగా. గగ్గోల్ వెట్టే ఆమెనయే. కాసేపు ఆవిడికి డబ్బు పెచ్చ పట్టుకుంది కదా. ఆ డబ్బు పెచ్చ పట్టినప్పుడేమో భయంకరంగా పేదవాళ్లేగా బూడితో వికృతమైన పిశాచాలతో కనబడ్డాడు. ఆ తర్వాత నారదుడు ఆయన అలాగే నాటకం ఆడతాడమ్మా, ఒక్క నమస్కారం చెయ్యన్నాక నమస్కారం చేశాక పరమ సౌందర్యంతో ఇంచుమించుగా నా అంత అందంగా కనబడ్డాడు. వర్ణనాంశంలో 25 గురుగారు పార్వతి కళ్యాణ్ గురించి చెప్తుంటే పెళ్లి గురించి చెప్తుంది. పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకలో పెట్టి వెళ్ళదంటారు. ఎందుకు అదొక ప్రశ్న. తర్వాత అవధానంలోకి వెళ్తే ఎవరు తీసుకెళ్ళకూడదు. పిల్లికి ఉన్న లక్షణం ఏంటంటే ఆడపిల్ల కనబడితే ఈ పిల్లని ముక్కు పట్టుకుంటుంది. ఇప్పుడు ఈయన పెళ్లికి వెళ్ళాడు అనుకుందాం, పెళ్లి కూతురు చూడాలి, సంకన పిల్లిని పెట్టుకెళ్ళాడు. ఇది వెళ్ళి ఆ ముక్కు కొరిగితే రేపు పొద్దున ఎలా పెళ్లి చేసుకోవడం? ముక్కు లేని పిల్లని ఏం చేసుకుంటాడు? అందుకని అన్నమాట. అయినా మీకు ఎంత అనుభవం, అది నన్ను అడుగుతారు పైగా మీ అనుభవం నాకు. అర్చకులు కదా అది పాపమ్మ. అర్చకుడు లేకపోతే ప్రపంచం లేదు. అర్చకుడు దేవుడి తర్వాత దేవుడు లాంటి వాడు. అటువంటి వాడికి పిల్లనివ్వనటువంటి దుర్మార్గుడికి వచ్చే జన్మలో పెళ్ళవదని శపించేసేట ఎవరు? నేను కాదు, కృష్ణుడు శపించాడు. అర్చకుడిని తక్కువ చూపు చూసిన వాడికి 10 జన్మల్లో పెళ్ళవక గదగదలు ఆడిపోగాక. చూసా ఎంత నీ వెనకాతలు ఎలా ఉన్నారు గురువుగారు. మరి బంగారం లాంటి పిల్లని చూడండి. ఒక్క పిల్లే చాలు. మేము 10 మందిని అడగలేదు కదా, 10 రూపాయలు అడిగినట్టుగా. గోవిందా. సంగుడనంగుడు. ఆయనకి సంఘం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. సంగ అసంగుట. సంగుడు అనంగుడు. మన్మధుడిలో ఉంటాడండి అర్చకుడు అంటే. అది సాంగత్యము చెంది వేద చాలకుడవుగా మన్మథస్వరూపుడు అయ్యుండి కూడా వేదాన్ని చాలకుడు నడుపుతాడు. వేదాన్నే నడుపుతాడు. వేదం అనే ఒక రథాన్ని నడుపుతాడు. వేద చాలకుడవుగా రంగారు నర్చకులకును రంగారు నర్చకునకును గంగాధరుడొకడే సాటి కనగా ఇలలో. అర్చకునికి సాటి ఒక్క శివుడు మాత్రమే. గంగాధరుడు ఒకడే సాటి కనగా ఇలలో. ఈ భూలోకంలో అంతటి అర్చకుడికి సాటి ఎవరంటే కేవలం శివుడు మాత్రమే. ఆ మాట ఎందుకన్నాము ఆఖరి పద్యంలో మీకు అర్థమైందా? శివుడు గంగని నెత్తి మీద పెట్టుకుంటాడు, విషాన్ని కంఠంలో పెట్టుకోగలడు. పాపం వాడు కూడా అంతే. ఎన్నో కష్టాలు వచ్చినా, ఆ కష్టాలు నిద్ర లేకపోయినా, తెల్లారుజామున లేవలసి వచ్చినా, అభిషేకాలకు వెళ్ళినా ఆ విషయాన్ని కంఠంలో పెట్టుకుంటారు. అప్పుడప్పుడు మీలాంటి పుణ్యాత్ములు తలో 100 పౌండ్లు ఇస్తే అది గంగ లాంటిది, దాన్ని జేబులో పెట్టుకుంటారు. రెండింటినీ సమానంగా స్వీకరిస్తారు. గంగని విషాన్ని సమానంగా పెట్టుకునే మహాత్ములు వాళ్ళు.
సో దీంట్లో వర్ణన పోతే ఇంకా ఆసువులకి చందోనియమం ఉండదు, పటపట పటపట చెప్పడం వెళ్ళిపోవడం, దానికి అర్థం చెప్పడం కూడా అక్కర్లేదు. తాతయ్య నీ పేరు చెప్పాడు. అందరికీ నమస్కారం. శ్రీ గురు శనివారం నాడు ట్రైన్లో తీసుకెళ్ళేది నువ్వేనా? సాటర్డే అప్పుడు పగలేనా సాయంత్రం కూడా ఉంటుందా? సాయంత్రం ప్రోగ్రాం ఉంటుంది. పగలే. మధ్యాహ్నం 12కి భోజనాన్ని తీసుకొచ్చేస్తావా? పట్టుకొచ్చి. శివాయ నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీ అక్షయ్ షణ్ముఖ కృష్ణ సాయి దొరిశెట్టి. చూసారా ఎంత పెద్ద పేరు సంపాదించాడు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇంత చిన్న వయసులో వాడికి అంత పెద్ద పేరు వచ్చేలా చేశారు. మొదటి ప్రవచనం అనుభవాన్ని ఒక పద్యంలో చెప్పాను. నా మొదటి ప్రవచనం అనుభవం అంట. బిర్ర బిర్రమని చెర్ర చెర్రమని గర్ర గర్రమని నేను చెప్పగా విని అమృతోద్ధరణమునందు దేవతల్ అరిదిగ గనినట్లు చూచినారలు తండ్రి. మొదటి ఉపన్యాసం కదా, అందుకని రెచ్చిపోయి చెప్పేసంట. అయ్య బాబు ఏమిటది, ఆ సమాసాలు ఏమిటి, ఇలా ఉపన్యాసం చెబితే ఏమర్థం అవుతుంది అన్నాడు ఒక ఆయన. ఆ అన్నాయని ఇప్పుడు మళ్ళీ శిష్యుడు అయ్యాడు అనుకోండి. ఇలా అయితే నీ ఉపన్యాసం రాణించదన్నాడు. ఈ స్పీడ్ ఏమిటి, ఈ సమాసాలు ఏమిటి అని. అంటే ప్రారంభంలో అలా తుఫాన్లో చెప్పేశానని అంటారు, నాకు తెలియదు. అంటే అప్పట్లో గజేంద్ర మోక్షం మొదటిది ఉపన్యాసం. ఆ గజేంద్ర మోక్షం చెబుతున్నప్పుడు ఏం చేశాను, అందులో కాసారం ఉన్నది అనగా, కాసారం అంటే మాకే తెలియట్లేదు, ఇంకేం తెలుస్తుంది, భూసారంలాగా ఉందన్నాడు ఆయన. నీ పేరు చెప్పాడు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ అభిరామ్ లక్ష్మీపతి బలిశెట్టి. ఐప్యాడ్, ఐఫోన్, టాబ్లెట్ ఎక్కువ వాడితే బాగుంటుందా లేదా తక్కువ వాడుకుంటే బాగుంటుందా? వాడు నీకు ఏమవుతాడు? అన్నయ్య. సొంత అన్నయ్యనా అద్దె అన్నయ్య? సొంత అన్నయ్య. అబ్బో, అయితే ఇంక నీకు తెలుగు వచ్చేసింది, నీకు తిరుగులేదు. నీకు సర్టిఫికేట్ ఇచ్చేసాను తెలుగు సర్టిఫికేట్. వాడు సొంత. ఇవి ఎక్కువ పడితే ఏమవుతుందని అడుగుతున్నాడు పాప. అది అతి ట్యాబ్లెట్ ప్రయోగేన, సంస్కృతం, అతి ట్యాబ్లెట్ ప్రయోగేన అతి వాట్సాప్ తథైవ చ, అతి వాట్సాప్ తథైవ చ సర్వదా సర్వకార్యేషు అతి సర్వత్ర వర్జయేత్. అతి ట్యాబ్లెట్ ప్రయోగం వల్ల, అతిగా వాట్సాప్ చూడటం వల్ల ఏ కార్యంలోనే సర్వదా సర్వకార్యేషు అతి సర్వత్ర వర్జయేత్. ఏదైనా ఎక్కువైతే ప్రమాదం, ఓవర్ అవ్వకూడదు. అందరికీ నమస్కారం. ఈ శ్లోకం కాబట్టి అందరికీ చెప్పచ్చు నువ్వు తేలిగ్గా, అవునా? గురుభ్యో నమః. సభాయ నమః. నా పేరు శ్రీ ఐషా. లండన్లో ఎక్కడికి తిరగాలన్నా అమ్మాయిని వెంట పెట్టి కడితే ఇక మీ తిరిగి ఉండదు. హాయిగా తీసుకొచ్చేస్తుంది. ఒక కార్డు అదేదో ఇస్తుంది, టిక్ 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 అని నొక్కుతారు, రైలు ఎక్కించేస్తుంది, ఎక్కడికైనా తీసుకెళ్తుంది. నరేష్, మనం ఎప్పుడైనా యాత్రకు వెళ్ళాలంటే కూడా భలే పనికి వస్తుంది. మళ్ళీ సేఫ్టీ, ఎక్కడ రవ్వంత బెసగం. ఇంకా వాళ్ళ అమ్మగారు నాన్నగారైనా తడుపుకుంటారు కానీ అది తడుకోదు. నిజమైన గైడ్, అవునా? తర్వాత ఏంటో మరి తెలియదు, చిన్నపిల్లలకి చాలా సంస్కారం నేర్పుతున్నారండి. నేను కనిపెట్టింది ఏంటంటే తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం, వాళ్ళకు కూడా మాతృభక్తి అలా ఉంటుంది. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి వెళ్ళేదాకా గురువుగారు మీకేం కావాలి, ఇప్పుడు మీరు ఏమీ తింటారు అంటాడు వాడు అప్పుడప్పుడు. ఇప్పుడు మీరు ఏమీ తాగుతారు అంటే ఇప్పుడు నువ్వు నా బుర్ర తినాకు అనాలి సరదాగా. అంత ముద్దుగా మాట్లాడుతూ బాగా సేవ చేస్తున్నారు. భగవంతుడు మీ అందరినీ కూడా రక్షించగాక. మళ్ళీ ఆంగ్ల దేశంలో అపూర్ణమైన సంస్కారం అందరికీ అబ్బుగాక. ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో స్త్రీలకి బస్సు ప్రయాణం ఉచితంగా జరుగుతుంది కదా, అదే విధంగా విమానం కూడా ఇండిగో వద్దు, ఎమిరేట్స్లో బిజినెస్ క్లాస్ వరకు నాదే ముందు అందనమాట. అల విమానయానమందు నందలేమ ఉచితమున్, అల విమానయానమందు అందలేము ఉచితమున్, కలగదమ్మ అద్ది వినగా కాంచుమమ్మ పిల్లరో. విమాన ప్రయాణంలో ఉచితం అనేది కలగదమ్మ అన్న అనమాట. ఈ ఛందస్సుని ఉత్సాహము అంటారు. ఏమంటారు? ఉత్సాహం అంటారు. పలుకులందు నుచితమన్న బాగు బాగు బాగుగా, కలది చేతలందు చూడ కామినీమ తల్లిరో. అది అది విమానయానంలో ఉచితం అంటే ఒక్కసారి, అది వైకుంఠానికి వెళ్ళినప్పుడు మాత్రమే. గరుడ వాహనం అది ఎలా అందరికీ కూడా చెబుతున్నాను. 100 ఏళ్ళు నిండాక నాతో పాటు వస్తానంటే వైకుంఠానికి తీసుకెళ్తాను ఫ్రీగా, విమానంలో టికెట్ లేకుండా. ఆఫ్టర్ 100 years. ఇప్పుడు కష్టమా? సుంకములు మీద ఆసుగా, సుంకం ట్యాక్స్ మీద టెంపర్ చేసిన సుంకములు. సుంకంబులధికమైన నుబెంకంబులు సడలిపోవు వెరవెరబోవు. ముందు పైకి పెంచుతారు, తర్వాత మొత్తం పోయే. బెంకంబులు చెదరిపోవు బిరబిర చెడుగా, వంకయగుగా అది ట్రంపున అంకింపక చూడుమయ్య అల కళ్యాణు. ఏమండి ఇది జిల్జిల్ కాదు కదా? మన తెలుగునాటి సుప్రసిద్ధమైన నాటకాలు గణపతి, చింతామణి, కన్యాశుల్కము, దీన్ని కొంచెం మార్చి గణపతి కనిపెదలో వంట చేస్తారు. చింతామణి అంటే మా వైపు పులుసుని చింతామణి ఉంటాం. అలాగే వడ విక్రయం, అది కన్యాపుల్కం, పుల్క పుల్క ఇలా తమాషా వంట గణపతి అనేది వంట అంతే. చేయ గణపతి ఉండ్రాళ్ళు చెత్తమెక్కి. చింతామణి చట్నీ అంటారు దాని. ఏంటిది? ఇది బొంబాయి చట్నీ అని, చింతామణి చట్నీ అని. శనగపిండి రవ్వతో చేస్తారు, శనగపిండితో చేస్తారు అది. శనగ చింతామణిగా చట్నీ చిత్తమెక్క. తినుము వడదెబ్బ మిత్రమా తేకువగొని. ఈ మధ్యన ఒక ఆవిడ వడదెబ్బ అని పరిగెత్తుకొచ్చింది డాక్టర్ గారి దగ్గరికి. ఏమండి మా ఆయనకి వడదెబ్బ తగిలిందండి. ఈయన తెల్లబోయాడు. ఇదేంటిది డిసెంబర్ కదా, వడదెబ్బ చలికాలమందనుచుతా వైద్యుండు ప్రశ్నింపగా. ఈ చలికాలంలో వడదెబ్బ ఏమిటి అన్నట్టు ఆయన. అప్పుడు ఆవిడ చెప్పింది, వడలంజేసితి గట్టి వంచు పలికన్ పల్మారు నా భర్త ఆ వడతో కొట్టితి సోలిపోయి వడదెబ్బ. అదనవాడు వడదెబ్బ అంటే. అయినా ఎన్ని వడదెబ్బలు తినకపోతే ఆయన ప్రశ్న అడగలిగారు బాబు, తట్టుకుని నిలబడ్డారు. అందువల్ల అది వంట ఇంటను కుందేలు వరలుగాక. చివరికి వంట ఇంట్లో కుందేలు వరలుగాక అయిపోయింది. నమస్కారం గురుగారు. సుబ్బారావు నవమ బ్రహ్మ ఆంజనేయ స్వామి గారు నవ వ్యాకరణ పండితులు ఉంటారు. విశిష్టత గురించి చెప్పచ్చు. కృతి చూడనద్భుతమనల్ప కవిత్వ
విచిత్రతత్వ విద్యాకృతియౌ మహాత్ముడు. నిరంతర వ్యాకరణ ప్రభావ విద్యాకృతి ఆంజనేయుడన ఆతని సాటి జగాల నుండునే. ప్రాకృతమానవుండు ఘన పండితుడవు అతగా నిగొల్చినన్. ఎంతటి సామాన్యుడైన ప్రాకృత మానవుడైన ఆంజనేయుడు కొలిస్తే మాత్రం పండితుడు అవుతాడు, సందేహం లేకుండా. నవవ్యాకృతి పండితుడు ఆయన. నవవ్యాకృతి అంటే 2 అర్థాలు. 9 వ్యాకరణముల్లో పండితుడు అని ఒక అర్థం. కొత్త వ్యాకరణాలు నేర్చుకుంటాడు. ఇప్పుడు స్కాట్లాండ్ ఎడితే స్కాచ్ నేర్చుకుంటాడు, ఇక్కడికి వస్తే ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. స్వాహాలి అని ఆఫ్రికాలో లాంగ్వేజ్ ఉంది, దానికి అసలు లిపి ఉండదు, అది కూడా నేర్చుకుంటాడు ఆయన, నేర్పగలడు. ఇంకా 7 శ్రీ గురుజీ నమః. నా పేరు రాకేష్ శర్మ అండి. గోదావరి జిల్లాలో వాస్తు మర్యాదపై బ్రహ్మాండం. గోదావరి వాసులు రాగానే ముందు ఆయని ఆయనుచును, ముందు ఆయ్ అంటారు, తర్వాత ఆయ్ అంటారు. ఆయని ఆయనుచును హాయిగా పాయసమునిచ్చు అల గోదారిన్ న్యాయం అచట విడువగా. ఓయి రాకేషు శర్మ ఉర్వీసురుడా. అది అందం. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన మాండలికం. తర్వాత అండి ఇప్పుడు బాగుంది. అమరావతిలోకి వెళ్ళాలంతే. అమరు చంద్రకాంతిని అమరావతీపురి అంటే అర్థం అయ్యే ఉండాలి ఈ పాటికి. చంద్రకాంతి, చంద్రబాబు గారి కాంతితో అమరు చంద్రకాంతిని అమరావతీపురి. ఇంక 2 ఏళ్లలో పూర్తవుతాడండి. 2 వర్షములకు నిండుకొండ శివుని తేజమొప్పు పవన కళ్యాణమై. శివుని తేజమొప్ప పవన కళ్యాణమై వెలుగగలదు టీవి తెలుపగలదు. ఒక్క 2 ఏళ్లలో, కేవలం ఇంక 2 ఏళ్లలో. ఇంకంతకంటే వాచ్యం చేయక్కర్లేదుగా. ఓ పక్కన చంద్రకాంతి, మరో పక్కన పవన కళ్యాణం. చంద్రబాబు మనం చందమామ అంటాం, అదే చంద్రబావ, అదే చంద్రబాబాయ్ అని ఎందుకన్నా? ఎందుకంటే మామ అంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. మామ అంటే ఉన్న ఆనందాలు ఇంకే, కట్నాలు దొరుకుతాయి. ఇంగ్లాండ్ రావడానికి వీసా మామగారు తప్పించకపోతే మీరు రాగలిగారా? అందువల్ల అసలు ఏమిటో తెలియదు కానీ అసలు బావను కూడా పూర్వం మామ అని అనేవారు అనమాట. రావోయి బంగారి మామ అన్నారు తప్ప బావ అంటే బాగుండదు. బావ అంటే జావగారిపోతాడు. తర్వాత వారు 9. నమస్కారం గురుగారు. నా పేరు అనుభవ. మీకు 4 కళ్ళు ఉన్నాయని తెలియజేయడానికి అంత చక్కగా పెట్టారండి. అలా ఎలా పెట్టగలిగారు అని. ఇప్పుడు నేను కూడా తీశాను. ఇక్కడ ఉన్న పృచకులని పద్మాలతో పోలుస్తూ సభని సరస్సు, పద్మాల ఉన్న సరస్సుతో పోలుస్తూ మీ పేరు పద్మాకర్, సూర్యుడితో పోలుస్తూ సూర్యరశ్మితోనే పద్మదళములీరు పద్మాకరుండేను పద్మబాంధవుండు పద్య కవిత. నా పద్య కవిత్వం పద్మబాంధవుడు సూర్యుడు, నేను పద్మాకరుణ్ణి. వీళ్ళంతా పద్మదళములు. ఈరు అంటే మీరు అని అర్థం. ఈరు అన్న మీరు అన్న ఒకటే. పద్మదళములీరు పద్మాకరుండేను పద్మబాంధవుడగు వారలల్లా. 6 పద్మములకు తెలుసుగా, మీ శరీరంలో 6 పద్మాలు ఉంటాయి. 6 పద్మములకున ఆధారమయ్యున్న ఈ వధానమిద్ది హృదయమగును. మన శరీరంలో 6 పద్మాలు ఉన్నాయి.
ఈ 6 పద్మములను ఈ అవధానం వెలిగిస్తుంది. మూలాధార పద్మము, స్వాధిష్టాన పద్మము, మణిపూరక పద్మము, అనాహత పద్మము, విశుద్ధి పద్మము, ఆజ్ఞాపద్మము. ఏమంటే చక్రాలు అంటారు కదా, పద్మం అంటారంటే లలితా సహస్రనామం చదివితే అది పద్మం తెలుస్తుంది. అందుకే స్వాధిష్టానాంబుజ గత, మూలాధారాంబుజారూఢ, అవునా, మణిపూరాబ్జ నిలయ, స్వాధిష్టానాంబుజ గత, అనాహతాబ్జ నిలయ. అబ్జం అన్నారు, పద్మమని అన్నారు వాటిని యాక్చువల్గా, తర్వాత చక్రం అన్నారు. అలాగే విశుద్ధి చక్ర నిలయ, పైన అన్నిటికీ మించి సహస్రదళ పద్మస్థ. ఈ విధంగా ఇవి 6 పద్మాలు. ఈ 6 పద్మములను వికసింపచేసేది ఈ అవధానము. నమస్కారం గురుగారు, నా పేరు సురేఖ. ఒక స్త్రీ ఉదయం నుండి బహుపాత్రలు, ఆ తర్వాత అనేక పాత్రల్ని పనులని నిర్వర్తిస్తూ ఉంటుంది కదా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఉద్యోగినిగా. సో ఆంగ్లంలో మల్టీ టాస్కింగ్ అని కూడా అంటారు. సో ఆ పదం మీద మీరు ఏమైనా పరిచయం చేస్తారు? ఓ సందేహం లేకుండాను. వరపుత్రికయ్యై సతియై, పుత్రిక అవుతోంది, ఒక ఇంట్లో సతి అవుతుంది. వరపుత్రికయ్యై సతియై ధరయై సోదరియునై, ధరయై సోదరియునై వితానక చిత్రం బరయగా తానై చూపిడి కరమరుదగు మూర్తి కాదే కామిని అన్నన్. ఎంతో ఆశ్చర్యకరమైన రూపం స్త్రీ అంటే. ఎన్ని రకాలైన సేవలు చేస్తూ ఉంటుందో. అత్యవసరమైనప్పుడు కళ్యాణంతో పాటు క్షవర కళ్యాణం కూడా చేయించగలదు తేడా వస్తే. నాది ఆసుగా ఏంటంటే హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామిని శాంతపరిచేందుకు సర్వుడుగా శివుడు ఆవిర్భవించాడు. వారిద్దరి మధ్య జరిగిన యుద్ధాన్ని చక్కటి పద్యం. నిజానికి ఏమీ యుద్ధం చేయలేదు, శరభరూపంతో ఎదురుగుండా కనపడగానే వెంటనే శాంతం పడ్డాడని మనకి వీరభద్ర విజయంలోను తర్వాత శివపురాణంలోని శివావతారాల్లో ఉంటుంది. యుద్ధం ఏం చేయలేస్తామండి, శివుడు విష్ణువుతో యుద్ధం ఎందుకు చేస్తాడు, చూస్తూ చూస్తూ. అందువల్ల ఆ ఆకారం చూడటంతో తలపడిపోయాడు అనమాట. అదే శరభాకారము అంటారు. ఇక్కడ కొంచెం తెలియాలి. శరభ మృగం అని ఒక మృగం ఉన్నది, దానికి 8 కాళ్ళు ఉంటాయి, రెక్కలు ఉంటాయి. ఆ జాతి ఇప్పుడు అంతరించిపోయింది. సింహాన్ని టక్కున ఎత్తుకుపోయి తినేస్తుంది, అది అంత భయంకరమైన మృగం. ఈ శరభాకారాన్ని శివుడు వీరభద్రుడి ద్వారా ధరింపజేసి నరసింహుడిని చల్లబరిచినట్టుగా వీరభద్ర విజయం పురాణాల్లో, అందులో ముఖ్యంగా శివపురాణంలో ఉంటుంది. శ్రీలంక రాగలిగితే అక్కడ ఆ అవతారాన్ని మునీశ్వరాలయంలో చూపించగలుగుతాం మీకు. అద్భుతమైన రూపం అది. అందుకే సింహ శరభ శార్దూల, ఆ శరభం అంటే ఇదనమాట. ఆ ఆకారం వీరభద్రుడు ఎత్తాడు శివుడి ఆజ్ఞతో. అద్భుతమైన వర్ణన పోతన గారు కూడా వీరభద్ర విజయంలో రాశాడు. ఇవన్నీ చదువుతున్నారంటే వీరు చాలా గొప్పవాళ్ళు. నరసింహ భీకరాకృతి శరభాకారమ్ముతోడ శాంతపరచే. నరసింహ భీకరాకృతి శరభాకారమ్ముతోడ శాంతపరచే. సత్వరమ వీరభద్రుడు సత్వరమున మును భద్రుడు, సత్వరమున మును భద్రుడు. ఆ హరరూపమునకు భక్తి అంజలి నిత్తున్. అటువంటి హరుని యొక్క రూపమునకు భక్తితో అంజలిస్తారు. శివపురాణంలో మొత్తం శివుడి అవతారాలన్నీ ప్రత్యేకంగా కోటి రుద్ర సంహితలో చెప్పారు. నేను శివపురాణాన్ని అనువాదం కూడా చేశాను, అది ప్రింట్ అయింది ఆల్రెడీ. ఈసారి ఆ పుస్తకం కొనుక్కుంటే ఇలాంటి అవతారాలు తెలుస్తాయి. అందులో కిరాత అవతారం, వ్యాస అవతారం, శరభావతారం, అశ్వత్థామ అవతారం మొదలైనవి. 12. నా పేరు పద్మావతి.
పద్మావతి చరణ చారణ చక్రవర్తి అని జయదేవుడు భక్త జయదేవుడు రాశాడు. అంటే అర్థం తెలుసుగా, భక్త జయదేవుడి భార్య పేరు పద్మావతి. ఆవిడ చరణములు అంటే పాదముల దగ్గర చారణ తిరుగుతూ ఉండే అంటే పాదసేవ చేసే చక్రవర్తిట. తను చక్రవర్తే కానీ వాళ్ళ ఆవిడకి మాత్రం సేవ చేస్తానన్నాడు. అది గొప్ప కవుల యొక్క లక్షణం. మహానుభావుల లక్షణం ఏంటంటే వాళ్ళ ఆవిడకి పాదసేవ చేయటం. ఆ విషయం నేను మీకు చెప్పేది ఉంది, మా రాజేష్ గారిని అడగండి టక్కని చెప్పేస్తారు. అబ్బే నాకేటి వద్దు, ఆ ఒక్కటి అడక్కండి. రామరావణ యుద్ధంలో రామలక్ష్మణులు వానర సైన్యాన్ని బ్రతికించడానికి మృత సంజీవిని మొదలైన వనమూలికలను తీసుకురావడానికి ఆంజనేయ స్వామిని పంపిస్తారు. అప్పుడు ఆంజనేయ స్వామి మృత సంజీవిని వీటిని ఆ పర్వతం పైన పోల్చలేక వృషభ పర్వతాన్ని మోసుకొని తీసుకొని వస్తాడు కదా ఆ ఘట్టాన్ని. జీవన మొసగడియా సంజీవని ఎందెందు కలదు సేముషితోడం భావింపలేకయుండుట ఆవాయుసుతుండు పెరకి ఆ శైలంబున్. ఇప్పుడు అర్థమైందా? జీవన మొసగడి ఆ సంజీవని ఎందెందు గలదో సేముషితోడం భావింపలేకయుండుట ఆవాయుసుతుండు తెచ్చిన ఆ శైలంబున్. జీవితం ఇచ్చే ఆ సంజీవని ఎందెందు ఉందో వెతకలేకపోయాడు తన తెలివితేటలతో. అందుకని ఏం చేశాడనమాట, ఆ వాయుసుతుండు తెచ్చి ఆ శైలంబును మొత్తం కొండే పీక్కొచ్చేసాడు, గొడవలేదు. అలా రెండు ఉన్నాయి సంఘటనలు. రామాయణంలో ఆయన మొత్తం పర్వతం పీక్కొచ్చాడు. సరదా కోసం ఒక ఆయన కవిత్వం రాశాడు. భీముడిని ఉగాది పచ్చడికి వేపపోత తెమ్మందిట. ఈ వేపపోతకి పీకడం కష్టం, చెట్టు పీక్కొచ్చి అక్కడ వారేసేట ఆయన. అది మన గాయత్రీ దేవిని సూర్యమండలం మధ్యస్థంగా ధ్యానిస్తాము, కానీ సూర్యుని విడిగా దేవుడిగా పూజిస్తాము. ఆదిత్య హృదయంలో మధ్యలో ఉండే నారాయణుడే కొన్ని పురాణాలు చెప్తున్నాయి. అసలు శివుడే సూర్య రూపంలో జ్యోతిర్లింగాన్ని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. వీటన్నిటి సమన్వయం సవితామూర్తియే శివుడవు సవితామూర్తియ హరీశ సద్రూపంబవు. సవితయ గాయత్రియగును సవితయనగ పరబ్రహ్మ చాలకమగుగా. అందుకే చిట్ట చివర ఆవిడ పరబ్రహ్మస్వరూపం. సవిత అనే శబ్దం సూర్యుడు, కాంతి, భర్గుడు. భర్గ శబ్దానికి అర్థం ఏంటి మరి? తేజస్యాలని కదా అర్థం. భర్గో దేవస్య ధీమి అంటే రుద్రపరంగా పరబ్రహ్మార్థంగా ఏ రూపంలో అయినా చెప్పచ్చు. వెరసి మొత్తం మీద అది పరబ్రహ్మచాలన తత్వమే. 14 ఉండదు అయినా చెప్పని ఆయన రాజేష్ గారు అంటే మరి మాట్లాడ తాళ్. రైలు పట్టాలకి కాలి పట్టేదికి రైలు పట్టాలకి కాలి పట్టీలకినా? రైలు పట్టాలేమో ఇనుముతో చేస్తారు, కాలి పట్టీలు వెండితో. మీలాంటి పుణ్యాత్ములైతే బంగారంతో కూడా చేయించవచ్చు. అసలు భర్త అన్నవాడు ఎవరు అంటే బంగారంతో భార్యకి పట్టీలు చేయిస్తేనే ఒరిజినల్ భర్తట. మంచి భర్త అంటే అది. ఇద్దరు పురుషులకి ఈ జన్మలోనే వైకుంఠం వస్తుందండి. మోక్షం రావాలంటే ఇద్దరు మనుషులు ఉన్నారట. భార్యకి బంగారంతో కాలిపట్టీలు చేయించిన వాడికి వైకుంఠం వస్తుంది. గురువు గారికి బంగారంతో గండపెండేరం చేయించిన వాడికి వైకుంఠం వస్తుంది. రెండూ చేసిన వాడికి మాత్రమే. మళ్ళీ ఒకటి చేయించి ఒకటి చేయకపోతే సగం ఉంటాయి, అటు ఇటు కాకుండా మధ్యలో వెళ్ళాడతారట. ఇప్పుడు మీరు ఈ రెండింటిలో ఏది చేద్దామని? అది కాదు, తేడా వస్తే మీ ఆవిడ ఫ్రై చేస్తుంది మిమ్మల్ని, ట్రై చేయడం కాదు అది. రైట్. గురుగారికి నమస్కారం. నా పేరు సుబ్రహ్మణ్యం. చాలా మంది పురాణాలకి దేవి దేవతల గురించి అడిగారు. నా అసలు టాపిక్ 3 ఊరు కాదు. అంటే మేము లండన్ నగరంలో పనిచేస్తాం. సో ప్రతిదినం నేను
బ్యాంక్ స్ట్రీట్ అని ఉంటుంది, అక్కడ ఆకాశ ఆర్గాలు ఉంటాయి. సో అవన్నీ చూసినప్పుడు భారతీయుడిగా నాకు మనసులో కలిగే ఫీలింగ్ ఏంటంటే, ఇంత కొన్ని వేల కోట్ల ఆస్తి మన దేశం నుంచి కొన్ని 300 సంవత్సరాలు అక్కడి నుంచి ఎత్తుకొచ్చి ఇక్కడ మంచి రోడ్లు, పేమెంట్లు అన్నీ వేసి వీళ్ళు అనుభవిస్తున్నారు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే మన దగ్గర రైతులు పడిన కష్ట నష్టాలు, క్షామాలు అన్ని అనుభవించి ఇక్కడ వాళ్ళు కట్టుకున్న ఆస్తులు చూస్తే ఒక సగటు భారతీయుడి ఫీలింగ్ ఎలా ఉంటుంది? బాగుందండి. భారతదేశం మునందలి సిరుల కలిపి, భారతదేశం మునందలి సిరుల గలపి, ఆంగిలేయులు ఆకాశ హర్మ్యములను, ఆంగిలేయులు ఆకాశ హర్మ్యములను కట్టినారట భవితను కొట్టువారు, ఎచటి సంపదలు అచ్చటికి ఏగబోవే. ఈ భవిష్యత్తులో ఇక్కడ సంపదలు అక్కడికి ఏగబోవే. మీరంతా తలుచుకుంటే ఈ సంపద మళ్ళీ అక్కడ పంపేస్తారు. దానికి బోణి నేనే, నాతో ముందు పంపిస్తారు. 1 మిలియన్ పౌండ్లు ముందు నాతో పంపిస్తారు, ఆ తర్వాత ఓడల్లో బిలియన్ పంపుదురు. కానీ 15 అందరికీ నమస్కారం. నా పేరు విని. ఎన్ని? 15. 15 అంటారేంటి? ఇంకా 11 ఉన్నాయి. పక్షులు వలస. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఈ పక్షేనా? బాగుందమ్మా. వేసవకాలంలో ఇక్కడికి, శీతకాలంలో అక్కడికి, అవునా? అది భవమే వృక్షంబౌనట భవజీవులు వలసపోవ వలదా తల్లి. ఈ సంసారం ఒక వృక్షం. భవం అంటే పుట్టుక, అదొక చెట్టు. ఈ చెట్టు మీద మనం జీవులం పుడుతున్నామే. ఈ జీవాత్మలంతా వలసపోయే పక్షులు. పైనుంచి కిందకు వచ్చాం, మళ్ళీ తిరిగి అక్కడ పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం అనమాట. భవరాహిత్యంబునకై, భవరాహిత్యంబునకై ఠవఠవ పడి, ఠవఠవ పడనేల హఠాత్తు గగనుమా. దీనికోసం, ఈ భవరాహిత్యానికి ఇన్ని బాధలు పడ్డం కంటే హాయిగా పరమాత్మను పుంచుకుంటే ఎప్పటికైనా వెళ్ళగలుగుతాం. ఒక గొప్ప వృక్షం పొందగలుగుతాం. ఆ వృక్షమే వైకుంఠ వృక్షం. ఠవఠవ మననేల ఆ హఠాత్తును గనుమా. ఈ ఠాకి హఠాత్ అనమాట. ఆ అని ఏకాక్షముడికి హరి అని కదా అర్థం. అందుకని ఆ హఠాత్తును, హరి అనేటటువంటి ఒక విచిత్ర రూపమును కనుమా. నమస్కారం అండి. ప్రస్తుతం హిందూ దేశంలో రాష్ట్ర సామ్రాజ్యం సనాతనం మీద చాలామంది వ్యక్తులు కన్ను వేసి, అది సనాతన ధర్మం అంటే ఒక దేశమైనటువంటిగా అది మన దాంట్లో లేదన్నట్టుగా ప్రవేశిస్తున్నారు. కాగా అందరికీ విశుద్ధంగా తెలిసేటట్టుగా రాష్ట్ర సాంప్రదాయం మీద, ఇక ఈ సనాతనం మీద మంచి పద్యాలు చెప్పి అందరికీ కళ్ళు వెళ్ళిపోతున్నారు. అల పురాణ ధర్మమౌ సనాతనమన్నచో. అల పురాణ ధర్మమౌ సనాతన మన. సనాతన ధర్మం అంటే పురాణ ధర్మం. ఎంత పాతదో తెలియదు, కానీ ఎప్పటికీ కొత్తగా ఉంటుంది. పురాణం అనే శబ్దమునకు పురాపి నవం ఇది పురాణం. అల పురాణ ధర్మమౌ సనాతన మన. దీని గొప్పతనము తెలుపతరమే, దీని గొప్పతనము తెలుపతరమే.
పంచభూతములకు పంచతత్వములకు అరిది అయిన గొప్ప ఆర్షమతము, అరిది అయిన గొప్ప ఆర్షమతము. పంచభూతాలకు పంచ ప్రకృతులకి కూడా ఆశ్చర్యం కలిగించేటటువంటిది మన ఆర్షధర్మం. దీని గురించి వర్ణించడం ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు. ఎన్ని పురాణాలు ఎన్ని రోజులు చెప్పినా దాని ధర్మం ఇంకా అలా ఊరుతూనే ఉంటుంది. 17వ నమస్కారం. నా పేరు కృష్ణ కిషోర్. మనకి మానవ జన్మ ఎందుకు వచ్చింది అని ఎలా తెలుస్తుంది? మానవ జన్మ సార్థక్యం అయినట్టుగా ఎలా తెలుసుకోవచ్చు? కర్మమున పుట్టు జీవుడు కర్మమున వృద్ధి పొందు కర్మమున చెడున్ కర్మమే మూలంబు కర్మమ మూలంబవుగా కర్మమే సుఖదుఖములకు కారణమయ్యా. అన్నిటికీ కర్మమే, వాడు చేసిన పని. అడగడం మీ కర్మ, చెప్పడం నా కర్మపై. ఇది కూడా కర్మే. ఇప్పుడు ఎన్నోది పురాణాల గురించి చాలా అడిగారు. పిల్లల కోసం అని ఒక చిన్నది. విక్రమార్కుడు వేతాళుని వశం చేసుకోవడం. బ్రహ్మాండ అంతే. శవమునందున్న బేతాళ శక్తి నెరిగి శవమునందున్న బేతాళ శక్తి నెరిగి మౌనమూనుచు తెచ్చే ముమ్మారు తాను విక్రమార్కుండు నిజమైన విక్రమార్కుండు నిజమైన విక్రచరితుడట్టి వానికి భక్తితో అంజలిల్తూ. అది కొంచెం కష్టమైనది పాపం తేవటం. ఎందుకంటే తీసుకురావడం పెద్ద కష్టం కాదు, మౌనంగా రావాలి. వాడు కథ చెబుతాడు, తెలిసి సందేహం చెప్పకపోతే తలకాయ పగిలిపోతుంది అంటాడు. అందుకే ఆయనకు కూడా జాలేసి చివరికి బేతాళుడు చిక్కుముడి విప్పలేని ప్రశ్న అడిగాడు. ఈయన మౌనంగా ఉన్నాడు. అమ్మయ్య నువ్వు ఇక్కడ నెగ్గావన్నాడు. కూడా వచ్చాడు బేతాళుడు. పక్షుల గురించి చెప్తారు కదా, ఇప్పుడు ఎన్నోది ఇది? పక్షుల మనసు గురించి చెప్తారు కదా. మీకు పక్షుల్లో ఏది ఇష్టం? డౌట్ వచ్చింది. మీకు పావు రమ్ ఇష్టమా లేదా కింగ్ ఫిషర్ ఇష్టమా? పక్షుల్లో కింగ్ ఫిషర్ ఒకటి, ఇంకోటి ఏంటి? అదే పావు రమ్మ. నాకు ఇవేం కాదు కానీ హంసమ్ము ఇష్టం. మీకు పావు రమ్ము కాదు, ఫుల్ రమ్ము, కరమ్ము ఇష్టము. అసలు అయినా పావు రమ్ము ఎందుకు? ఆ పుచ్చుకునేది ఏదో మళ్ళీ పావు ఎందుకు అక్కడ? పుల్లుచ్చుకోక వాడి మొహమాడమా? అబ్బో బ్రహ్మాండం అండి. అంటే మీరు వెజిటేరియన్నా ఎన్వియా? అంటే గుత్తి వంకాయలో రకరకాల మసాలాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. అందుకని ఈ మధ్యన ఒకటి చెప్పింది, రొయ్యలు పొట్టేశారండి. అది సచ్చినంత పని అయింది. మీకు తెలియదేమో, చెప్పలేదేమో. నాతో పాటు ఒక కడు చేదస్తుండే ఒక ఆయన వెస్ట్ బెంగాల్ వచ్చాడు. మేము గౌహతి పెడుతూ దారిలో బెంగాల్లో ఆగాం. అక్కడ ఏది బెంగాలీ బ్రాహ్మణుల ఇంట్లో భోజనం పెట్టారు. వాళ్ళు చారు పోశారు. చారు అని ఆవురు అని తాగేశాడు ఆయన. చాలా బాగుంది. ఈయనకి ఎక్కడికి వెళ్ళినా వంటలు ఎలా చేస్తారో తెలుసుకోవడం అలవాటు. అందుకని ఆ ఇంటి వాళ్ళ లోపలికి వెళ్ళాడు. ఈ చారు ఎలా చేస్తారో చెప్పండి, ఇంటికి వెళ్ళాక చేసుకుంటాను కానీ వాడు ముందు రొయ్యలు పుట్టట్టుకొచ్చింది. ఓరి నాయనో! ఇక ఆ తర్వాత ఆయన దర్భ కాల్చి నాలుగు మీద వాతెట్టుకుని 3 రోజులు మాట్లాడలేక నానాయాత్ర పడిపోయాడు. ఆయన కడుపులో ఒకసారి పడ్డాక ఇంకెన్ని దర్భలు పెట్టుకుంటే ఏంటి, విదర్భకు వెళ్ళినా పోతుంది. గుత్తి వంకాయ కూరను గొంతున నిడి
చేయ తేలిక అవధాన చిత్రములను గుత్తంకాయ కూర గొంతుకులో పెట్టుకుంటే ఇటువంటి అవధానాలు ఎన్నైనా చిత్రంగా చేసి పారేయచ్చు. ఘన కిరీటము శరమునక అంచగలము, అందుకే దాని నెత్తి మీద కిరీటం పెట్టాడు దేవుడు. ఘన కిరీటము శరమునగా అంచగలము. రాజితంపు వంకాయ రారాజు కాదే, రాజితంపు వంకాయ రారాజు కాదే అన్నారు. ఇది వారానికి ఒకసారి తింటే రారాజు, రోజు తింటే తరాజు, దురదెట్టి. 20 పాల సముద్రం నుంచి పాలు తెచ్చి, కైలాసం నుంచి శివుడికి కాస్త విషం తెచ్చి చక్కని కాఫీ చేస్తే అది మానవులకు అద్భుతంగా పంచారు. దాని మీద మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. శివుని కంఠమందు చేరిన విషమద్ది, శివుని కంఠమందు చేరిన విషమద్ది, పంచదార యౌను పాలగలప మంచి కాఫీ యౌను, మారు మాటాడక త్రాగుమయ్య ఇలా బిరాన నీవు. శివుడి కంఠంలోకి వెళ్ళింది అనుకోండి, అది విషమైనా ఏమవదు, అది వెంటనే కాఫీలో వేసుకునే డికాక్షన్ అయిపోతుంది. అది పట్టుకొచ్చి ఇక్కడ నుంచి పాల సముద్రంలో పాలు కలిపామనుకోండి, ఆహాహా టేస్ట్ ఉందే, తలకే తిరగనివ్వదు. కానీ పాల సముద్రంలో పొరపాటు కూడా పెరుగు కలపకండి, పెరుగు పెట్టుకోండి. మళ్ళీ మీతో అదో సమస్య నాకు, ఎంత పెరుగు అందులో వేసారు అనుకోండి మళ్ళీ అది విరిగిపోతుంది. నమస్కారం గురుగారు, నా పేరు గోపాల్ సోమయాల. మేము ప్రతిరోజు పూజ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా శృంగేరి జగద్గురువులను స్తుతిస్తూ ఒక పద్యం చెప్తాను. బాగున్నాయి. అయితే గురువు గారి మీద పద్యం చెప్పాలి, ఆ రోజు చదువుకుంటాట దాన్ని, అంతేనా? అంతే. చిన్న పద్యం చెప్పనా పెద్ద చెప్పనా? పెద్దదే కావాలా? చిన్నది కావాలా పెద్దది కావాలా అని అడుగుతున్నా. ఏదైనా చదువుకుంటానంటే పెద్దదేమన్నా పెద్ద ఇస్తాను, చిన్నదేమంటే చిన్న. పెద్ద పద్యం ఏమన్నా? సరే నువ్వు అడిగోగా. అంతే. ప్రస్థానత్రయ భాష్యమాకృతిని దాల్పంజూచనో, బ్రహ్మరాజ్ఞీ స్థైర్యం విలపోస్తముంగనిను, ఆ శ్రీశంకరాచార్యుడే స్వస్థానంబును చేరి నూత్నమగు రూపం బందెనో, అల్పబుద్ధిస్థుండన్ గ్రహీంపనైతి త్రిగుణాతీత జగద్దేశిక. ప్రస్థానత్రయమే ఇవాళ ఒక రూపం ధరించిందా, లేక బ్రహ్మరాజ్ఞి అంటే ఎవరో సరస్వతీదేవి పురుష రూపంతో ఉందా, వెళ్ళిపోయిన శ్రీ శంకరాచార్యుడే వచ్చి ఇక్కడ చేరాడా, అంత తేలిగ్గా గ్రహించలేము. కానీ అవన్నీ నీలో ఉన్నాయి. త్రిగుణాతీత జగద్దేశిక. పర్వాలేదు రే, కుర్రాడికి ఇప్పటి నుంచి ఆన్లో ఉండడం అలవాటు చేయక, ఎప్పటికీ ఆయన అలవాటు చేసేస్తారు. అది గురుగారికి నమస్కారం, నా పేరు హర్ష. ఒక 100 సంవత్సరాల తర్వాత మన తెలుగు భాష ఎలా ఉంటుందో ఒక పద్యంలో ఆశుగా చెప్పండి. ఓ 100 సంవత్సరాల తర్వాత ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాడు కొన్ని 100 మంది పుట్టబోతున్నారు. అవధానాలు వీరేం కంగారు పడక్కర్లా. అది వర్షాకాలం బంధున హర్షోత్కర్షమున వాన అట్టుల, భాషా వర్షంబు కురియుగాదే. అందుకని నువ్వు హర్షవు కదా, అందుకని ఆ మాట ఎత్తుకున్నాను. భాషా వర్షంబు కురియు కాదే, తర్షంబున తెలుగువారు దానిని గనరే.
తరశంబున తెలుగువారు దానిని కనరే. 100 ఏళ్ల తర్వాత ఇప్పటి నుంచి చూస్తాను, కోరికతో సంతోషముతో తెలుగువారు ఆ అభివృద్ధిని చూడబోతున్నారు. గురుగారు, ఇక్కడ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక పాత పాట గురించి నాకు చిన్న సందేహం ఉంది. పాటలో రేపంటి రూపం కంటే అని ఉంటుంది. రేపులా ఉండదండి, ఎల్లుండిలా ఉండదండి. పెద్ద సమస్య ఏంటంటే రేపు మాపు అని 2 పదాలు ఉన్నాయి. అవి తెలియకపోతే మనకు అర్థం కాదు. మాపు అంటే రాత్రి, రేపు అంటే పగలు. నీ రూపం చూస్తే ఇంక వేరే దీపం పెట్టుకోక్కర్లేదు, సాక్షాత్తు సూర్యకాంతి వలె ఉంది అంటున్నాడు ఆయన. రేపంటి రూపము కంటే అంటే కాంతివంతమైన రూపం చూశాను, సూర్యుడి కాంతిని తిరస్కరిస్తున్నటువంటి రూపం. ఏం రాశాడండి, రేపున్ మాపున్ గలియదంటాడు పోతన గారు. అందుకని అవి తెలియకపోవటం వల్ల మన వాళ్ళు రేపు అంటే ఇంగ్లీష్లో రేపు అనుకుంటున్నారు, రేపు ఎల్లుండిని. నమస్కారం గురుగారు, నా పేరు నరేష్. గణేష్ పుట్టక ముందు గజాసురుడిని శివుడు సంహరించి తన తలను తీసేసి తన ఒంటిని నుంచి తోలు తీసుకోమంటాడు. ఆ తీసే వర్ణన అదే తోలు తీయటమా, తోలు తీసేయమంటావు. అదే బ్రతికియుండ తోలు వలచెను, బ్రతికియుండ తోలు వలిచెను ఈసుండు కారణంబు క్రూర కారణంబు. వాడు ఒకప్పుడు క్రూరుడు కాబట్టి బతికొండగా ఆ క్రూరత్వానికి తగిన శిక్ష పడాలి, చర్మం కట్టుకోవాలన్నమాట. శిక్ష వేసి వాని చిత్రంపు చర్మంబు వస్త్రముగను దాల్చే భవుడు కరుణ. పాపానికి శిక్ష వేశాడు, వస్త్రం కట్టుకుని వాడికి మళ్ళీ ఆనందాన్ని కలగజేశాడు. శిక్ష రక్ష 2 శివుడే ఇస్తాడు. 24 మీరు అడిగేయచ్చు, మీకు మీరే. ఆయన అటు ఇటు ఏకాలంలో వింటారు. ఏ మైకులు ఏమున్నదో. అదే అంటే ఏం లేదు, కొద్ది రోజులకి నేను పిచ్చి పనులు చేసిన తర్వాత యమలోకానికి కడతాను కదా, నీ అందం బాగుందని పొగిడితే యమ నా దగ్గరికి అహో రావద్దు అంటున్నాడు అనమాట. అంటే ఆ రాసిన ఆయనకి యమలోకానికి కడతానేమో ఏమన్నా భయం ఉందేమో. అందువల్ల ఎవరు రాకపోతే పదాలు ఎవరు పడతాయి. ఈ మధ్య భారతదేశం చంద్రయాన్ పేరుతో చంద్రుడి మీదకి ఏదో సరదా అయిన తమాషా అయిన ఎన్నెన్నో ప్రయోగాలు. వేటూరి వారికి మంచి సరదా అయిన లక్షణాలండి. ఆ రోజుల్లోనే యమహానో వాహనం కూడా వచ్చేది. ఇవన్నిటినీ కలిపి ఎన్ని చిత్రములైన పోకడలు ఉంటాయో తెలియదు, అన్ని విచిత్రమైన పోకడలే. అద్భుతమైనటువంటి సమాసాలు వేయగలడు, సరదా అయిన పాటలు రాయగలుగుతాడు. ఏమీ లేకుండా పిచ్చి పిచ్చి పాటలు రాసినట్టు కనిపిస్తాడు. అందులో వడ్లీదో ఉంటుంది. ఓ సుబ్బారావు, ఓ అప్పారావు, ఓ వెంకట్రావు, ఓ పెంగళరావు, ఎవరో 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 వస్తారనుకుంటే నువ్వొస్తావా అయినా కానీ రెడీ 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 రెడీ. ఇది పాట, ఏది బొబ్బిలి పులిలో పాట. సుబ్బారావు గారిని అందులో ఇమిడి చేసాడక్క. ఓ అప్పారావు, ఓ సుబ్బారావు. భలే మనిషిడు బాబు ఆయన. విన్నాను, చంద్రయానం వరకు విన్నాను, తర్వాత వినలేదు. అబ్బో మరి కాదమ్మా. మరి మామా వచ్చితి మంచు మానవులు వ్యోమం బంధు నీ భూషయౌ సోమున్ చేరరే. చంద్రయాన్లో చంద్రుడి లోకానికి వెళ్ళేటాం మనవాడు. వెళ్ళి ఏమన్నాడు, మామా వచ్చితి మంచు, చందమామ కదా ఆయన, అందుకని ఈ అల్లుడు అక్కడికి వెళ్ళాడు. మామా వచ్చితి మంచు మానవులు వ్యోమం బంధు నీ భూషయౌ సోమున్ జందరే వ్యోమయా నగరిమన్ చంద్రయా నగరిమన్ సూక్ష్మాతిరేకంబునల్
నీ మేనల్లురకు మహాత్మ ఇటు రానీవే విలాసంబుగా ప్రేమం బిచ్చుచు మోక్ష సంపదను సారీభూత కీర్తిత్వమును. శివుడంతటి వాడి నెత్తి మీద ఎవడుంటాడు? చంద్రుడు ఉంటాడు. ఈ చంద్రయానంలో చంద్రుడి దగ్గరికి వెళ్ళామంటే ఇప్పుడు మనం ఎక్కడున్నట్టు అనమాట, శివుడి నెత్తి మీదకి వెళ్ళినట్టే. మామ అన్నం కనుక ఆయన ఏం చేశాడు? ఓహో వీడు మా మేనల్లుడు కదా అని వీడికి ఈ ప్రపంచంలో ఇంతకంటే కీర్తి ఎవరికి ఉండకుండా ఉండుగా, కానీ మన వాళ్ళకి కీర్తి కూడా ఇస్తాయి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. మనం క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు ఎవరైనా 99 ఉన్నారనుకోండి, చాలా క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తుంటాం. అలాగే 99 పద్యాలు అయిపోయి ఒకసారి గురుగారిని మనం అలాగే అభినందిస్తున్నాయి కూడాను. శతావధాన వేదికన్ అంటారండి. శతావధాన వేడుకన్ ప్రచండులైన పృచ్ఛకుల్ మదిన్ మధించి క్లిష్టమౌ సమస్యలీయ మీరు దక్షతను పరిష్కరించినారు సత్కరీశ్వర సరస్వతీ సుపుత్రులయ్య వద్ది బద్ది సద్గురుత్తమ. అందరూ చాలా పురాణాల విషయాలు అడిగారు, చాలా విషయాలు అడిగారు. నేను మాత్రం స్వార్థంగా నా గురించి అడుగుతున్నాను. గురుగారు మీరు చెప్పిన పద్యాలని వెనక కూర్చొని రాయలేక అవసరపడుతుంటే నా అవసరమే పద్యాలు. వ్యాసుని మూర్తి ఒకండట భాసిల్లు గణేశమూర్తి వరలునట. ఒక ఆయన వ్యాసుట్ట, భాసిల్లు గణేశమూర్తి వరలునటగా ఏ వ్యాసంబు వ్రాయగలమో భాసిల్లును బుద్ధి యందు పద్మాకరుడా. ఇంకా టెక్నాలజీతో కంఠస్థం చేయవలసింది. అంటే మీకు కూడా గణేశ స్థానం ఇచ్చేసాం. సో ఒక అపూర్వ ఘట్టం ముగిసింది ఈరోజు. మరో చరిత్ర సృష్టించారు గురువుగారు. సో 26వ మర్చిపోయాను ఒక్క నిమిషం. అప్పాజీ గారు చిన్న చిన్న సందేశాలు అప్పుడప్పుడు పంపుతూ ఉంటారు. అసలు ఆ ప్రేమే వేరు. ఇందులో ఏమున్నాయో చూసేది. అందరూ కూర్చోండి అమ్మా ఒకసారి. ఓకే ఒకసారి కూర్చోండి, అందరూ కూడా కూర్చోండి. బాగా చెప్పారు తల్లి, అద్భుతంగా ఉంది. దీన్ని ఈరోజు 3 పెట్టాను. అది ఆంజీ స్వామీజీ జూలై 18 పంపినటువంటి ఒకటి. బాగా చెప్పారు తల్లి, అద్భుతంగా ఉంది. దీన్ని ఈరోజు 3000 మంది దినము చేరుతున్నారు. రాత్రి బయట లోపల అంతా కూర్చుంటున్నారు. పెద్ద హాలు, స్థలం చాలదు. బయట కూడా టీవీలు పెట్టి 2 పెద్ద పెద్ద ఈ షెడ్లు, అన్నదానం షెడ్లు కూడా పెద్ద టీవీలు పెట్టి వేయిస్తున్నారు. చాలదు, జనం చాలా వస్తున్నారు భాగవతం వినటానికి. నిన్న మొన్నంతా కూడా పద్మాకర్ భాగవతం 40 రోజులు భాగవతం చెప్పారు కదా, అది కొంచెం విన్నాను. మధ్య మధ్యలో అప్పుడప్పుడు వింటున్నా. చాలా అద్భుతంగా ఉంది, కానీ టైం లేదు నాకు. అది చెప్పు, అది చాలా జ్ఞాపకం వస్తున్నారని చెప్పు. పద్మాకర్ అమ్మ అది కూతురంటే చాలా జ్ఞాపకం వస్తుంది. అందరినీ అడిగినానని చెప్పు. ఓకే, చాలా సంతోషం. అసలు అది ఏంటో ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నారు నాకు. చాలా ఇష్టము. ఎంతమంది పండితులు ఎంతమంది వచ్చి వెళ్ళారో తెలియదు. ఇక్కడ అందరూ గౌరవిస్తున్నారు. అందరూ దత్తాత్రేయ స్వరూపం ఎంత నాకు. కానీ ఈయన మాత్రం ఈ ఫ్యామిలీ చూస్తే నాకు ఏదో పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది. ఏదో ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంది. ఒక భక్తుడు, ఒక భాగవతుడు అనేది లేదు నాకు. వాళ్ళంతా బాగా ఉండాలి.
పద్మాకర్ బాగా ఉండాలి. ఒక పరిమకడి ఎప్పుడైనా వచ్చి స్వామీజీ ఉండినప్పుడు ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామీజీని చూడాలా, ఆయన ప్రసంగం చేయాలా, దత్తాత్రేయుడు స్వామీజీ కృష్ణుడు అని ఆ విధంగా అనుకున్నాను. జనం సంతోషపడతారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తల్లి పూజిత నా మధ్యలో ఉండి నువ్వు చేస్తున్నావమ్మా, చాలా సంతోషం అమ్మా. జై గురుదత్త. ఇదేమో మొన్న భగవద్గీత సమయంలో స్వామీజీ గురించిన సందేశం. ఆ తర్వాత మళ్ళీ గణేశ పురాణం రేపు ఆవిష్కరణ దొరుకుతుంది కదా. చాలా సంతోషం ఆ పుస్తకం ఆవిష్కరణ చేస్తూ ఉండటానికి. ఇక్కడ గణపతి ఎన్ని పేర్లు ఏదేదో పేర్లు పెట్టి పిలుస్తుంటారు. స్వామీజీని దత్తప్రభు అన్నారు, నాథ దత్తప్రభు అన్నారు, ఇష్టం వచ్చినట్టు సంబోధన చేస్తున్నారు, లేదని కాదు. కానీ మన ఇండియాలో మొత్తం గణపతి స్వామీజీనే పేరు పిలుస్తుంటారు. చాలా సంతోషం. అటువంటి గణపతి స్వామీజీ మీరు రాసినటువంటి గణేష్ పురాణానికి ఆశీస్సులు ఇస్తున్నారు. అది ఇంకంతే, ఇంకా అది గణపతి స్వామి పురాణమే చెప్పచ్చు. ఎందుకంటే గణపతి నుంచినే ఈ అవతారం ప్రారంభమైంది. ప్రశ్న గణపతి దొరకటం, పైకి వచ్చింది. ప్రపంచమంతా గణపతి అని ప్రచారం చేస్తాను ఆయన అని చెప్పాను. లాక్పడ్డం వల్ల నాగింది ఒకసారి లాక్. కృష్ణ గణపతి చెప్పినప్పుడు అది జ్ఞాపకం వస్తుంది. అందుకని చాలా సంతోషం. ఆ పుస్తకాన్ని ఇనాగ్రేషన్ చేయండి. స్వామీజీనే దాంట్లో కూర్చున్నారు. గణపతి అందరికి కావలసిన మొదటి అక్షరం, మొదటి బీజాక్షర స్వరూపమైనటువంటి ఓంకార స్వరూపం అది. ఆయనే పరబ్రహ్మ. కవీనాం గణపతి అందరికీ కావలసినటువంటి ఎనర్జీ. అటువంటి గణపతి రూపమైనటువంటి స్వరూపాన్ని పురాణంగా మీరు అందిస్తున్నారు. చాలా సంతోషం. జై గురుదత్త. గణపతి అతరుడు శిష్టం, దాని గురించి కొంచెం చర్చ చేసి ఒక పుస్తకం కూడా విడుదల చేయటం జరిగింది. దాన్ని కూడా మీరు తెప్పించుకోండి. జై గురుదత్త. దిగ్విజయంగా ఈ కార్యక్రమం జరగని. మనం చేస్తున్నది గణపతి ఈ గణేశ పురాణానికి స్వామీజీ సందేశం ఎల్లుండి విడుదల చేయబోతున్నది. మంగళవారం చాలా ప్రేమతో భక్తుల సందేశం. దీన్ని మార్చండి, దీన్ని మార్చండి, దీన్ని దాని ఇది బ్యాక్ సైడ్ది దానికి పెట్టండి, దాన్ని దీనికి పెట్టండి. ఇది సేమ్. అందుకని చెప్పాను. దాంట్లో నాకు ఏం కావాలో అది వినట కొన్ని వేసుకుంటున్నాను. జై గురుదత్త. పిల్లలందరినీ అడిగారని చెప్పండి. ఓకే. అద్భుతమైన కార్యక్రమం.
ప్రణవ పీఠాధీశుడు బ్రహ్మశ్రీ మధ్యవర్తి పద్మాకర్ గారికి గౌరవ ఆహ్వానాలతో సమర్పించుకుంటున్న ప్రశంసా పత్రం. కవితా సౌరభం గలియించి కల్పతరువై వాగ్విలాసముల సమస్త జన సమ్మోహనాకారుడివై జ్ఞాన గంగతో బుధజన హృదయ దాహార్తి తీర్చను. అవధాని కళామణి మీరు సారస్వత దీపమై విద్యా వినిమును విరాజులను మమ్మకు ప్రకాశింపదు. మధుర సమ్మిళిత భాషణ శ్రోతల ఆనందమై సాహిత్య సముద్రమును విహారయాత్ర గావించు. మీ ప్రతిభా పాఠవం సర్వదా స్ఫూర్తిదాయకపై అవధాన సాహితీ సౌరభం చిరస్థాయిగా శశికిరణముల సంగమున విలసిల్లు మహా అంబుజమై. అదేవిధంగా ఈరోజు శతావధానాన్ని చక్కగా నిర్వహించడానికి ఎంతో తోడ్పడినటువంటి సంచాలకులు శ్రీ భాస్కర్ రావు గారిని కూడా సరే ఆనందిస్తున్నామండి. వైద్యులు రామకృష్ణ గారికి కూడా సమానం చేస్తారు. ఈ అవగాహన కార్యక్రమం ఇంత అందంగా జరిగిందంటే దీని వెనుక తెర వెనుక జరుగుతున్న ప్రధానమైన కీలకమైన అంతేకాకుండా ఎంతో రామారావు గారు, నరేష్ ఎంతో మంది సాయం చేశారు. అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు. ముందు మనం శతాబ్దాలు చేసుకున్నా అంటే మనకి 2 నెలలు వేదిక జరిగింది. శతాబ్దాలు ముందు చెప్పాడు అనమాట, మనకి సమస్యలు చేయడం కష్టం ఉంది కాబట్టి శతాబ్దాలు సమస్యలు అడగంటే ఛందస్సు ఉండాలి కాబట్టి అందరూ చేయలేరేమో, అందుకోసం మనకి క్రమపీఠంగా సహాయం చేస్తారంటేను అందరూ కూడా అలా కాదు, మా సొంత ఐడియాలతో నేనే వస్తాను, నాకు ఆ పద్యాన్ని వద్దు, మళ్ళీ పద్యాలు చేసుకొని చెప్పాను. ఇక్కడ సమస్య వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఐడియాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి, ఏ పద్యాన్ని కాపీ చేయగలరు. సో ఈ 100% కాపీ చేస్తున్న యూకే తీసుకురాలండి. దయచేసి అందరూ వాట్సాప్లో వచ్చి పండిస్తాం. సఫలు అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటే లాస్ట్ లో అందరూ కలిసి ఫోటో తీసుకున్నామండి.